ఈ రిలీజియన్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇవన్నీ ఉన్న తరుణంలో కొంచెం సెన్సిటివ్గా మీరు టచ్ చేసిన విధానం. మనోడు పరాయోడు అని కాదు, మన అమ్మాయిని బాగా చూసుకోగలం లేదా, అంటే యోగ్యుడికి ఇస్తున్నామా లేదా. ఎట్లా స్టార్ట్ అయింది గోదావరి గట్టుపైన? ఇది మా సొంతూరు ర్యాలింగ్ అండి. సో అక్కడ మనుషుల్ని, అక్కడ పరిస్థితుల్ని నేను చూసేవాడిని అనమాట. ఆ క్రమంలో మా బాబాయ్ గారి కథ ఇది. సో ఇట్స్ ఎ ట్రూ స్టోరీ, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ క్యారెక్టర్. సుమన్ ప్రభాస్ అన్నని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఆ ఫేమస్ ఆ సినిమాలో మనోడు ఎమోషన్ చాలా బాగా పండించాడు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నాకు తెలుసు, లాంగ్వేజ్ గురించి, స్లాంగ్ గురించి చెప్తారు. నేను సినిమా రెక్కీకి ఊరు వెళ్ళినప్పుడు ర్యాలింగ్ భీమవరం, నేను సుమంత్ని కూడా పట్టుకెళ్తాను. అలా 15 రోజులు వాళ్ళతో పాటు తిరిగి అక్కడ ఆటో డ్రైవింగ్ కానీ, స్లాంగ్ కానీ అన్నీ తెలుసుకున్నాను. రేలంగిలో సత్యదేవ్ అన్నది కూడా అక్కడ నుండే అని విన్నాను. మీ ఇంటి పక్కనే కదా? సత్యదేవ్ సార్ నాకు కాలేజీలో సూపర్ సీనియర్. ఫ్యూచర్లో అన్నతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? ఎలా? అసలు అదే లక్ష్మణ్ గారి దగ్గర మేము అనుకున్నాం కదా, అప్పుడు అందులో సత్యదేవ్ సార్ హీరో. రీను ఎట్లా క్యాస్ట్ అయింది అసలు? ఆల్మోస్ట్ 8 నెలల నుంచి నేను చూస్తున్నా. ప్రీ ప్రొడక్షన్ అవుతున్నంత సేపు తన గురించి ఎతుకుతూనే ఉన్నా. జగపతి బాబు గారు తండ్రి ఖచ్చితంగా కరెక్ట్ పర్సనాలిటీ పడాలి. సో ఆ టైంలో వెతుకుతున్నప్పుడు సునీల్ నారాయణ గారు సజెస్ట్ చేశారు. లైలా గారు నాకు చిన్నప్పటి నుంచి క్రష్. కృష్ణానగర్ కష్టాలు ఏమైనా మీరు అనుభవించారా ఏంటి అసలు? అంతేనండి, అందరిలాగే సేమ్. ఒక్క రూమ్ ఉండేది, ఒక రూమ్, ఒక వాష్రూమ్ ఉండేది అంతే. చాలామంది ఇప్పుడు సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి, లేదంటే సెటిల్ అవుతేనే. మీ జర్నీని అర్థం చేసుకున్న అమ్మాయి మీ లైఫ్ లాంగ్ ఏ కష్టాలైనా ఉంటుంది అని మా నాన్నగారు వాళ్ళు. సో అదే పాయింట్ నేను తీసుకొచ్చాను. చెంప మీద కొడితే లవ్ స్టార్ట్ అవుద్దా? ఆ కొట్టడంలో ఒక కొత్త ఫీలింగ్ తన క్రియేట్ చేసుకో. ఎందుకన్నా అంటే షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, సినిమా తీయాలి అని ఎందుకు స్టార్ట్ అయింది ఇది? సినిమాలంటే ఒక రకమైన పిచ్చి ఉండేది. ఎన్ని స్టోరీస్ ఉన్నాయని ఇప్పటివరకు? ఆల్మోస్ట్ ఒక 40-45 ఉన్నాయి నా దగ్గర. మీకు ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్? నాకు ఇష్టమైనప్పటికీ ఒక్కొక్క డైరెక్టర్ నుంచి ఒక్కొక్క స్టైల్ ఇష్టం. ఇప్పుడు నాకు గోదావరి గట్టుపైన సినిమా సక్సెస్ తర్వాత నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది మిమ్మల్ని. లైక్ అన్న లైఫ్లో లవ్ స్టోరీ ఏంటి అసలు, ఉందా లేదా? లవ్ స్టోరీ ఉంది, బ్రేక్ కూడా అయిపోయాను, బట్ మూవ్ అవ్వాలి కదా. అండ్ ఒక నార్మల్ ఆడియన్గా మన గోదావరి గట్టుపైన సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు మీరు అవుట్ ఆఫ్ 5? ఏ ఫిల్మ్ మేకర్ కూడా అలా చూడలేడు. హలో, వెల్కమ్ టు 3TV. సినిమా గోదావరి గట్టుపైన సినిమా నేను చూస్తున్నప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా విషయాలు, చాలా సామాజిక అంశాలు టచ్ చేస్తూ ఈ సిచ్యువేషన్లో, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియాలో జరుగుతున్నటువంటి కొన్నిటిని చాలా అంటే చాలా సున్నితంగా టచ్ చేస్తూ ఎవరిని నొప్పించకుండా ఒక సున్నితమైన, అందరినీ గుండెకు హత్తుకునే ఒక ప్రేమ కథను సినిమాగా మలిచాడు. ఆ డైరెక్టర్ ఇప్పుడు మనతో ఉన్నారు, రాజా సుభాష్ చంద్ర. హాయ్ అన్న. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సినిమా గోదావరి గట్టు పైన నేను చూసినప్పుడైతే అన్నతో ఖచ్చితంగా మాట్లాడించాలి సినిమా గురించి అండ్ ప్రేమ గురించి. ఇంకా అసలు ప్రేమ ఒకే దగ్గర ఆగిపోయిందేమో అని అనిపించింది నాకు. సో మీరు తీసుకున్న అంశాలు కావచ్చు, కానీ మీరు తీసుకున్నటువంటి ఆ కథ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఎట్లా స్టార్ట్ అయింది గోదావరి గట్టు పైన? ఇది మా సొంతూరు ర్యాలింగ్ అండి. మా డాడీ వాళ్ళ సొంతూరు. మా నాన్నమ్మ, తాతయ్య గారు అక్కడే ఉన్నారు. మాకు పండగలు అంటే మా సొంతూరు ర్యాలింగ్, మా అమ్మగారిది భీమవరం. సో మాకు ఈ 2 ఊర్లే పండగలు అంటే. సో నేను చిన్నప్పటి నుంచి మా డాడీ బ్యాంక్లో వర్క్ చేస్తుండేవారు. డిఫరెంట్ ఊరికి ట్రాన్స్ఫర్ అవుతున్నా పండగ అంటే మాత్రం మేము ఊరికి వచ్చేసాను, సొంతూరుకి. సో అక్కడ మనుషుల్ని, అక్కడ పరిస్థితుల్ని నేను చూసేవాడిని అనమాట. ఆ క్రమంలో మా బాబాయ్ గారి కథ ఇది. మా బాబాయ్ గారు కూతుర్ని అతిగా ప్రేమించే వ్యక్తి అనమాట. ఆయన 2017లో చనిపోయారు. సో ఆయన చనిపోయినప్పుడు నాకు అది చాలా మెంటల్గా కొంచెం ఒక ట్రామా లాగా వెళ్ళింది అనమాట. చాలా కూతుర్ని ప్రేమించేవారు. సో ఆ కూతుర్ని అతిగా ప్రేమించే తండ్రి కథలాగా ఒక కథ రాసుకుందాం అని చెప్పి, సో 2023-22 ఆ టైంలో దీన్ని కథగా మలచడం. ట్రూ స్టోరీ, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ క్యారెక్టర్, ట్రూ పర్సన్. రాజు గారి ఫ్యామిలీ కూడా ట్రూగానేనా? రాజు గారిదా? సుమంత్ ప్రభాస్. అంటే సుమంత్ క్యారెక్టర్ ఇస్ మోర్ లైక్ మీ. దట్స్ హౌ ఐ సీ ద వరల్డ్.
సో నా నేచర్, మనుషులందరూ మంచివాళ్ళు, పరిస్థితులే వాళ్ళని రకరకాలుగా మారుస్తుంది అనే అంశాలు. సో ఆయన ఫాదర్గా చేసిన దేవిప్రసాద్ గారు మాటలన్నీ మా నాన్నగారు నాకు చెప్పే మాటలు అనమాట. సో ఆ రకంగా మన అప్బ్రింగింగ్ ఉంటుంది కదండి, అప్బ్రింగింగ్ బట్టి మనకు నేచర్, మనకు స్టైల్ ఆఫ్ ఇది వస్తుంది. సో ఆ రకంగా ఈ కథ రాయటం జరిగింది. గ్రేట్ ఎస్ అన్న. అండ్ అట్లాగే భీమవరం, రేలంగి అంటే సంక్రాంతి వచ్చిందంటే మీరు ఎక్కడున్నా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతారు. మీరు గుండాట కానీ, కోడి పందాలు, ఆటో రేస్ ఇవన్నీ చూపెట్టారు. నేను ఒక టూ టైమ్స్ అమలాపురం వెళ్ళా. కేరళ ఆ స్టైల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నేను వెళ్ళా. నాకు బాగా నచ్చింది అన్న, అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు సినిమాలో గుండాట ఇవన్నీ చూపెట్టారు కదా, అంటే అక్కడ నేను ఒకటి విన్నాను, సంక్రాంతి వచ్చిందంటే ఇంట్లో వాళ్ళకు, అంటే వాళ్ళ వైఫ్కి తెలియకుండా, పిల్లలకు తెలియకుండా కోడి పందాలు ఆడడానికి డబ్బులు పోగేసుకొని కోడి పందాలు ఆడతారు అనేది నిజమేనా అన్న? కోడి పందాలు కానీ, గుండాట్లు కానీ ఇవన్నీ కూడా అలాగే ఆడతారు. కానీ చాలా మందికి అది ఒక ఆట విడుపులాగా. అంటే ఇయర్ మొత్తం వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళకి చాలా పొలాలు ఉంటాయి, చాలా చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నీ ఉంటాయి సరౌండింగ్ వాళ్ళందరికీ అయితే అదేంటంటే ఒక ఆట విడుపు. ఇక్కడ కొంచెం మన మిడిల్ క్లాస్, లోవర్ దాచుకుని ఆ రోజు అక్కడ ఆ రోజు పోగొట్టినా సరే చాలా సంబరపడతారు. ఈ ఆటలో నాకు పోయింది అన్నట్టుగా. అలాంటి ఒక సరదా టైం అనమాట సంక్రాంతి. ఇట్స్ లైక్ గుడ్ ఫెస్టివల్ వైఫ్. బాగుంటుంది. యా అన్న, చాలా బాగుంటుంది సంక్రాంతి టైంలో. నేను ఐ వాజ్ దేర్ ఇన్ శ్రీకాకుళం సంక్రాంతి కూడా ఒక టైంలో. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే పార్ట్ ఆఫ్ మై వర్క్, నేను ఉన్నాను అక్కడ. చాలా ఎంజాయ్ చేశాను ఆ ఫెస్టివల్ని కానీ, అక్కడ మనుషుల్ని కానీ, వాళ్ళ నేటివిటీ, వాళ్ళు మనల్ని సమ్వేర్ హరే తను ఎక్కడి నుండో వచ్చాడు అనే ఫీలింగ్ ఏం లేకుండా చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. నేను చూశాను చాలా దగ్గరగా. అండ్ మీరు రేలంగిలో సత్యదేవ్ అన్నది కూడా అక్కడ నుండే అని విన్నాను. మీ ఇంటి పక్కనే కదా? సత్యదేవ్ సార్ నాకు కాలేజ్లో సూపర్ సీనియర్. ఓకే. మా ఇల్లు పక్కనే. మాది వైజాగ్లో సీతమ్మదారిలో LIC బిల్డింగ్స్ మాది. మా వెనకాల వడా అపార్ట్మెంట్స్ అని ఉండేవి, అందులో సత్యదేవ్ సార్ ఉండేవారు. కాలేజ్లో నాకు సూపర్ సీనియర్, MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మీ ఇద్దరు అక్కడి నుంచి వచ్చాం అనమాట. అలా పక్కన ఉండేవాళ్ళు. ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసాం కలిసి సరదాగా ఆ టైమ్స్లో. అలా అంటే రిలీజ్ అయ్యాయా? యూట్యూబ్లో ఉంటాయి కొంచెం పిచ్చి క్వాలిటీలో. ఎప్పుడో 2009-10 టైంలో చేసాం అనమాట. ఓకే. అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో అన్నతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? ఎలా? అసలు అదే లక్ష్మణ్ గారి దగ్గర మేము అనుకున్నాం కదా, అప్పుడు అందులో సత్యదేవ్ సార్ హీరో. సత్యదేవ్ సార్తోనే చేయాలి. ఖచ్చితంగా చేస్తాం ఇద్దరం. అంటే ఇద్దరికి ఆ ఇష్టం ఉంది ఒకరి మీద ఒకరికి. సో ఖచ్చితంగా చేస్తాం. అంటే అప్పటి స్టోరీనే మళ్ళీ అలా, లేదంటే వేరే కొత్త స్టోరీ? అదే మనం ఉంటుంది కదండి, టైం బట్టి, మనకి లొకేషన్ బట్టి, ప్లేస్ బట్టి మనకి స్టోరీస్ చెప్పే విధానాలు మారిపోతుంటాయి. సో ఎప్పటికప్పుడు కొత్త కథ చెప్పాలనేది నా ఆలోచన. నెక్స్ట్ అన్నది రాజా బహదూర్ సంథింగ్ ఏదో, వెంకటేష్ మహారాజ్. అలాగే గోదావరి గట్టుపైన సినిమాలో సుమన్ ప్రభాస్ అన్నని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను మీమ్ ఫేమస్ సినిమా చూసాను. ఆ సినిమాలో మనోడు ఎమోషన్ చాలా బాగా పండించాడు. సో మన సినిమాలో కూడా ఎమోషన్ చాలా ఎక్కువ ఉన్నాయి బ్రో. అంత ఎమోషన్స్ తను పండించాలి ఎక్కువ. తన మీద ఆ ఎమోషన్స్ అన్ని చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో అలాంటి పండించగలడని ఆ సినిమా చూసాక నాకు ఇది వచ్చింది. యంగ్ హీరోస్ని చాలామందిని చూస్తున్న టైంలో నిజానికి జాహ్నవి నారంగ్ గారు, సునీల్ నారంగ్ వాళ్ళ డాటర్, ఆవిడ అభిషేక్ నమా గారు, వీళ్ళిద్దరు కలిసి సుమంత్ని నాకు పరిచయం చేశారు. తినొకరు ఉన్నారు చూడండి అని. నాకు డైరెక్ట్గా తెలియదు కానీ ఇండైరెక్ట్గా తెలిసింది, ఎందుకంటే తను ఒక వెబ్ సిరీస్ చేశాడు, పిల్లగాడు ఏదో. ఆ వెబ్ సిరీస్కి మా మ్యూజిక్ డైరెక్టర్ చేశారు, వంశీ గారు. సో అలా ఇండైరెక్ట్గా మా ఇద్దరికి పరిచయం ఉంది. పిల్లగాడికి అన్న డైరెక్టర్. సో దానికి మ్యూజిక్ డైరెక్టర్ మా వంశీ గారు. ఇప్పుడు ఈ గోదావరి గట్టి మీద చేసింది మ్యూజిక్ డైరెక్టర్. సో మేము అప్పుడు కలిసి షార్ట్ ఫిల్మ్ చేసాం ఆ మ్యూజిక్ డైరెక్టర్తో. అలా ఇండైరెక్ట్ పరిచయం ఉంది కానీ డైరెక్ట్ పరిచయం ఎప్పుడు లేదు. సో సునీల్ నారంగ్ గారు, జాహ్నవి నారంగ్ గారు అండ్ అభిషేక్ గారు చెప్పినప్పుడు సో చూడటం జరిగింది. నేను అంతకుముందు మేము ఫేమస్ చూశాను ఆల్రెడీ. సో తన ఎమోషన్స్ ఎంత బాగా పండిస్తారని నాకు అర్థమై వెంటనే తీసుకుని. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా నాకు తెలుసు, లాంగ్వేజ్ గురించి, స్లాంగ్ గురించి అడుగుతారు. లేదు బట్ ఐ హ్యావ్ టు టెల్ బికాజ్ వెరీ బ్యూటిఫుల్ యాక్టర్. ఆ సీన్కి ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. సో నేను నమ్మింది అదే, ఒక యాక్టర్ పని అదే కదండి.
సో ఒక సీన్ ఎంత కష్టపడుతున్నాడో యాక్టింగ్ పరంగా అంటే స్లాంగ్ కూడా మాట్లాడగలడని నమ్మాను. అది నిజంగానే చేశారు. నేను సినిమా రెక్కీకి ఊరు వెళ్ళినప్పుడు ర్యాలింగి భీమవరం నేను సుమంత్ని కూడా పట్టుకెళ్ళిపోయాను. ఓకే. అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఉంచేసాను నేను సుమంత్ని. ఉంచేసి వాళ్ళతో పాటు తిప్పాను అనమాట. నీకు ఇక్కడ స్లాంగ్ అలవాటు అవుతుంది, కొన్ని రోజులు ఉండని చెప్పి అలా 15 రోజులు వాళ్ళతో పాటు తిరిగి అక్కడ ఆటో డ్రైవింగ్ కానీ స్లాంగ్ కానీ అన్నీ తెలుసుకున్నాను. గ్రేట్. అండ్ దానికి స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ని కూడా పెట్టాం, విజయ్ అని. సో దానివల్ల తను చాలా బాగా చెప్పడం జరిగింది. చాలా బాగా స్లాంగ్ నేర్చుకుని చాలా బాగా పర్ఫార్మెన్స్ ప్లస్ స్లాంగ్ రెండు బాగా మేనేజ్ చేశారు. అంటే 100% మాట్లాడారని చెప్పను, బట్ చాలా వరకు తీసుకురాగలిగారు తను. ఇట్స్ ఇస్ హార్డ్ వర్క్. ఎస్, చాలా బాగా చేశారు అన్న. అంటే స్లాంగ్ ఇక్కడైనా కానీ, నేటివ్ తెలంగాణ అయినా కానీ చాలా బాగా, అంటే ఎక్కడ అరే సంథింగ్ మన గోదావరి పిల్లోడైనా అన్నట్టు చేశారు. రీను ఎట్లా క్యాస్ట్ అయింది అసలు? నాకు మాయా హీరోయిన్ నాకు 3 నెలల్లో దొరికేశారు. ఆల్మోస్ట్ ఒక 35-38 పీపుల్ని ఆడిషన్ చేసాం. మాయా క్యారెక్టర్కి నిధి దొరికారు, కానీ మహాలక్ష్మి నాకు దొరకలేదు. ఆల్మోస్ట్ 8 నెలల నుంచి నేను చూస్తున్నా. ప్రీ ప్రొడక్షన్ అవుతున్నంత సేపు తన గురించి ఎతుకుతూనే ఉన్నా. ఫార్చునేట్లీ రేపు పూజ లాంచ్ అనగా ఈరోజు ఈవినింగ్ తను వేరే షూట్ పర్పస్ మీద లంగావని వేసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఓకే. ఆడిషన్కి వచ్చినప్పుడు ఏది నాకు తను చూడగానే ఆ లంగావనిలో ఆ క్యారెక్టర్లో కనిపించారంటే తెలుగింటే ఆడపడుచు ఆ మహాలక్ష్మి కళ అంతా కనిపించింది. ఓకే, పిలిచి ఆడిషన్ 2 సీన్లు ఇచ్చాను. 15 minutes ప్రిపేర్ అయ్యారు. ఆల్మోస్ట్ 4 pages సీను. ఫట్మన్ వచ్చి ఆ డైలాగ్స్ అన్ని ఫటాఫట చెప్పేశారు. ఓకే. సో అది నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఐ వాజ్ సో హ్యాపీ దట్ అలా చాలా మందిని ఆల్మోస్ట్ 80-90 మెంబర్స్ని ఆడిషన్ చేసి రీనుని తీసుకున్నాను. బిఫోర్ తను ఒక న్యూస్ రీడర్ అనుకుంటా. ఒక 1.5 year బ్యాక్ న్యూస్ రీడర్గా చేశారు, ఒక 1 year. తర్వాత చిన్న యూట్యూబ్లో సాంగ్స్ చేస్తున్నారు. ఓకే ఓకే, చూసాను. సో అలా నాకు ఆడిషన్స్ త్రూ వచ్చాయి అన్నమాట, ఫొటోస్ ప్రొఫైల్ అవి. సో తను అలా మంచిగా కరెక్ట్గా సెట్. సుదర్శన్ అన్న ఊహించుకొని ఆ సీన్స్ అన్ని రాశారా? సుదర్శన్ గారిని కానీ కాదండి, నేను ఎలా అంటే కొంచెం ఫ్యాట్గా ఉండాలి. ఇప్పుడు ఆటోలో పక్కన కూర్చుంటే మనోడికి చోటు ఉండకూడదు, ఇలా నడపాలి. సో ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్న బాడీ పర్సనాలిటీ ఉండాలి, చూసిన ప్రతి అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉండాలి అని రాసుకున్నాను అనమాట. సో ఆ పర్సనాలిటీకి నాకు 2-3 ఆప్షన్స్లో మనకి సుదర్శన్ గారు ఒకరు. సో సుదర్శన్ గారికి కథ చెప్పాను. సుదర్శన్ గారి కన్నా ముందు నేను కసిరెడ్డి గారికి కథ చెప్పాను. కసిరెడ్డి గారు ఓకే చేసి వెళ్ళిపోయి సుదర్శన్ గారికి కాల్ చేసి ఈ సినిమా మాత్రం నువ్వు పక్కా చేయన్న. ఓకే. నేను ఆయనకి నరేషన్ అవ్వకముందే ఈ సినిమా నువ్వు పక్కా చేయి, నీకు ఇది చాలా కరెక్ట్ అన్న, ఈ సినిమాలో నీకు ఆర్క్ ఉంటుంది సినిమాలో, అది చాలా బాగుంటుంది అని చెప్పారట కసిరెడ్డి గారు. చెప్పిన తర్వాత నాకు వినటానికి వచ్చారు ఆయన. సో ఆయన ఆల్రెడీ ఆ పాజిటివ్ ఒపీనియన్తో వచ్చారు. సో నేను ఆయనకి మొత్తం నరేషన్ ఇచ్చాను, బాగా నచ్చింది. అలా ఇంకా ఆన్బోర్డ్ అయిపోయారు. జగపతి బాబు గారు కూడా మనకి, అంటే నేను ఆయనదే కథ యాక్చువల్గా తండ్రి కూతుర్ల ప్రేమ కథ ఇది. సో తండ్రి ఖచ్చితంగా కరెక్ట్ పర్సనాలిటీ పడాలి. సో ఆ టైంలో వెతుకుతున్నప్పుడు సునీల్ నారాయణ గారు సజెస్ట్ చేశారు. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ మీ యూ గో విత్ జగపతి బాబు గారు, బికాజ్ ఇది తెలుగు స్టార్, ఆయన చాలా బాగా తీసుకురాగలరు, ఎందుకంటే ఈ క్యారెక్టర్ స్టైల్ చాలా బాగుంది అని అన్నప్పుడు నాకు ఆలోచించాను. ఒక 2 days ఆలోచించినప్పుడు ఆయన ఎప్పుడో శుభలగ్నం ఇలాంటి టైంలో మనం చూసాం ఆయన్ని, అంటే ఫ్యామిలీ అందరికీ ఓన్ చేసుకునేలాగా. నెక్స్ట్ కథానాయకుడు రజనీకాంత్ గారి సినిమాలో చాలా ఇంకా లోవర్ క్లాస్ కింద ఒక బార్బర్ షాప్ కింద ఆయన ఇలాంటి క్యారెక్టర్ చేశారు. అంటే అంతలా తగ్గి చేయాలంటే కూతురు కోసం కొట్టాలి, కూతురు కోసం దెబ్బలు కూడా తినాలి, అలాంటి క్యారెక్టర్. సో అలాంటిది ఈయన చేస్తే బాగుంటుందని అనిపించింది. ఆ క్యారెక్టర్ స్టోరీ నారేట్ చేసిన తర్వాత అంటే సార్ ఓకే చూడగానే పిలిచారు. నరేషన్ సునీల్ గారు చెప్పారు కాబట్టి పిలిచారు. వెళ్ళి ఎంతసేపట్లో నరేషన్ ఇస్తాను, మీరు ఎంతసేపు అంటే అంతసేపు ఇస్తాను. సో 30 minutes నరేషన్ ఇచ్చాను. సో 20 minutes ఆయన కథ లేకోకుండా చెప్పి, ఆయన లేకోకుండా కథ ఏంటని చెప్పి, నెక్స్ట్ 10 minutes ఆయన కథలో ఉంటే ఎటువైపు మలుపు తిరిగింది అనేది చెప్పాను. ఆయనకి అది బాగా నచ్చింది, వెంటనే ఆన్బోర్డ్ అయిపోయారు. ఇమ్మీడియట్లీ చెప్పేశారు ఆయన, చేస్తున్నాను. లైలా గారు నాకు చిన్నప్పటి నుంచి క్రష్, ఎగిరే పౌరమా అంటే నేను మరీ చిన్న ఉన్నప్పుడు 1st class ఎప్పుడో, కానీ గుత్తొంకే
ఆహా ఏమి రుచి తినరామా ఏమి రుచి, వంకాయలు అవి అంత తినేవాని కాదు, బట్ అది చూసా క్యూట్గా అనిపించింది. ఓకే, అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేశారా? తినటం స్టార్ట్ చేసా. తర్వాత మాఘమాసం ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ క్యూట్ సాంగ్స్. ఆవిడ స్మైల్ చేస్తే కళ్ళు చిన్నవైపోతాయి, స్మైల్ ఇష్టం. సో చిన్నప్పటి నుంచి ఒక క్రష్. సో కాంబినేషన్ ఎలా కుదిరిందంటే జగపతి బాబు గారితో ఎప్పుడు లైలా గారు చేయలే, దో దే ఆర్ కాంటెంపరీ యాక్టర్స్, వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసి చేయలే. సో అందుకని ఒక ఫ్రెష్ పేరు ఉంటుంది అనే థాట్లో ఆవిడని తీసుకోవడం జరిగింది. అంటే ఆవిడకి చెప్పటమే అది చాలా చిన్న క్యారెక్టర్ మేడం, నిడివి చాలా చిన్నది బట్ వెరీ పవర్ఫుల్. త్రూ అవుట్ లుక్స్ ఇస్తూ ఉంటారు, ఎండ్కి వచ్చేటప్పటికి ఆయన క్వశ్చన్ చేసిన విధానమే ఆయన మార్పుకి ఆలోచన దారి. సో ఆ ఇంపాక్ట్ చేయాలంటే ఆ హుందా ఉన్న ఆర్టిస్ట్ ఎదురుకుండా ఉండి చెప్పాలి. సో ఆ ప్లేస్లో లైలా గారిని తీసుకోవడం జరిగింది. అంటే చిన్నమ్మ కూడా అలాగే ఉండేవారా? అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. మన సినిమాటిక్గా కొన్ని చేస్తాం, లిబర్టీ అలా తీసుకుంటాం కదా, అది అంతే అలా, అది సంగతి. అంటే అన్న సినిమా అనేది ఇప్పుడు నేను తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమగా చూడాలా, లేదంటే ఒక ఏమీ లేని ఒక ఆటో డ్రైవర్గా చేస్తూ ఫ్యామిలీని నడిపిస్తూ లేదంటే ఒక కాలేజ్లో చదువుకునే ఒక అమ్మాయి మధ్య ప్రేమగా చూడాలా, లేదంటే ఒక ఇంటర్ రిలీజియస్ అంటే క్రిస్టియన్ అమ్మాయి ఒక హిందూ, అంటే మళ్ళీ అందులో హిందూ అబ్బాయి ఎట్లా ఉంటాడు, హిందూ అబ్బాయి అన్నలో తెలియదు, నాకు ముస్లిం అబ్బాయిలో తెలియదు, సారీ ఫర్ దట్. అంటే ఆ రాజు అంటే సుమంత్ ప్రభాస్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ముస్లిం ఉంటారు, ఒక హిందూ ఉంటారు. అసలు ఈ స్టోరీని నేను ఎట్లా చూడాలి? బిగ్గర్ పిక్చర్లో చూస్తే ఇది తండ్రి కూతుర్ల ప్రేమ కదే, తండ్రి కూతుర్ల ప్రేమ కదా, చూసే కళ్ళు సుమంత్. సో మనం అంతా ఆడియన్స్ అంతా సుమంత్ కళ్ళతో చూస్తున్నాం వాళ్ళ ప్రేమని, అందుకనే సుమంత్ చూస్తూ వాళ్ళ ప్రేమని, వాళ్ళిద్దరు ప్రేమని మనకి చూపిస్తూ చివరికి వాళ్ళిద్దరు ప్రేమ అసలైన ప్రేమ ఏంటనే చివరికి కన్ఫెస్ చేసి చెప్తాడు సుమంత్. సో అది నేను చూపించిన ఓవరాల్ బిగ్గర్ పిక్చర్. సో ఇండైరెక్ట్గా మనం సబ్ ప్లాట్స్లో 2-3 అంశాలు టచ్ చేసాం, ఇలా రిలీజియన్ సిస్టమ్ కానీ, అండ్ చేసే పని కన్నా మనిషి క్యారెక్టర్ చాలా గొప్పదని కానీ, ఇలాంటివన్నీ నేను టచ్ చేశా. ఇది ఎందుకంటేనండి, ఇది ఒకటి చెప్తాను. మా డాడీ నన్ను చిన్నప్పటి నుంచి రైజ్ చేసిన విధానం, నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది. ఎలా అంటే మా డాడీ ఎప్పుడూ చూసేది ఇండియా చాలా గొప్పది, భారతదేశం చాలా గొప్పది, ఎందుకంటే ఇందులో రకరకాల మతాల వాళ్ళందరూ కలిసి ఒకటిగా ఉంటున్నారు. ఇలాంటి అవకాశం అసలు ప్రపంచంలో ఇది ఒక్కటే, ఇంత పెద్ద సెక్యులర్ కంట్రీ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ సెక్యులర్ కంట్రీ. సో మనం బీయింగ్ ఇండియన్గా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మనం అని చెప్తారు మా డాడీ. సో అందుకనే ఆ అభ్యుదయ భావం మా డాడీ నుంచి నాకు వచ్చి, అందుకనే నా పేరు సుభాష్ చంద్ర అని, రాజా సుభాష్ చంద్ర. మా చెల్లి పేరు సమైక్య అని పెట్టారు మా డాడీ. సో ఆ పేర్లో నేను రాజు అని సమైక్య అని పెట్టాను సినిమాలో. సో ఆ అభ్యుదయ భావాలు అలా ఉన్నాయి కాబట్టి సొసైటీకి మనం ఒకటి చెప్తున్నప్పుడు సినిమా వెరీ పవర్ఫుల్ మీడియం, ఆ మీడియంతో ఒక మంచి మాట చెప్పాలనే ఆలోచన. సో నాకు ఒక మెసేజ్ వచ్చింది అనమాట, ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్. దెర్ ఇస్ అ లేడీ టెక్స్టెడ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఐ విల్ షో యూ నౌ. ఆవిడ ఏమని అన్నారంటే, నాకు రీసెంట్గా బాబు పుట్టాడు, సో నాకు మీ సినిమా చూసాక ఆ అబ్బాయిని పెంచిన విధానం చాలా గొప్పగా అనిపించింది, నా పిల్లవాడిని అలా రేస్ చేయాలనుకుంటున్నాను అని అన్నారు. గ్రేట్. సో ఫర్ మీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సో చాలామంది పెడుతున్నారు. నేను థియేటర్స్కి వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చి సినిమా చూసి వాళ్ళని ముద్దాడుతున్నారు, మేము కూడా చూసే సినిమా తీసామమ్మా అని. 65-70 ఏళ్ళు పెద్ద పెద్ద ఆంటీలు, అవ్వలు, 80-85 ఏళ్ళు అవ్వలు వచ్చే సినిమాలు చూశారు. వాళ్ళు మా కోసం సినిమా చూసామమ్మా అన్నారు, సో మా కోసం ఒక సినిమా తీసావమ్మా అన్నారు. సో నాకు అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సి వాట్ ఐ ట్రై టు టెల్ ఈజ్ లైక్ సొసైటీకి సినిమాతో ఒక మంచి చెప్పుదామనే ప్రయత్నం. అది ఇలాంటి విషయం, అంటే ఒక మనిషి క్యారెక్టర్ అవ్వచ్చు, అందరూ ఒకటి, ప్రేమకి ఏ విభేదాలు ఉండవు. సో నేను ఎగ్జాంపుల్గా కూడా చెప్పాను కదా, మంచినీరు ఉప్పు నీరు రెండు ఇలా కలిసిపోతున్నా, వాటికి విభేదాలు లేకుండా కలిసిపోతున్నాయి. మనుషులకి ఎందుకు ఆ భేదాభిప్రాయాలు అనేది నా ఆలోచన. నేను అంతర్వేది చిన్నప్పుడు నేను చెల్లినప్పుడల్లా నాకు అదే ఆలోచన. ఏ సంగమం చూసినా, ఇప్పుడు కృష్ణ సంగమం చూసినా, ఏం చూసినా ఈ సముద్రంలో ఇంత బాగా కలిసిపోతున్నాయి, ఇది ప్యూర్ వాటర్, ఇదేమో సాల్ట్ వాటర్, ఎలా కలిసిపోతున్నాయి అనిపించేది. సో మనుషులకి ఎందుకు ఇది నేచర్కి లేదు, మనందరికన్నా నేచర్ గొప్పది, కానీ నేచర్కి లేని అభిప్రాయ భేదాలు మనుషులకి ఎందుకని ఆలోచనలోంచి వచ్చిన పాయింట్స్ ఇవన్నీ. సినిమా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. సో అదే థాట్ అనమాట అండి, ఆ థాట్ చెప్పడానికి. సో అందుకని ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ తండ్రి కూతుర్ల ప్రేమ కదా, సుమంత్ కళతో మనం చూస్తున్నాం, రాజు కళతో చూస్తున్నాం, కానీ సబ్ ప్లాట్స్ కింద ఇవన్నీ చెప్పడం జరిగింది. అది అందరి ఇది అన్నిటికీ కామన్ పాయింట్ మళ్ళీ ప్రేమే.
సో ప్రేమే హైలైట్ పాయింట్. సో ప్రేమ కథ చూడండి, అది ఎవరిది ఎవరు ఎలా చూసినా నాకు ఎస్ అంటే ఎందుకంటే సిచ్యువేషన్స్ ఇండియాలో ప్రజెంట్ ఇందాక మీరు అన్నారు వరల్డ్లోనే చాలా సెక్యులర్ కంట్రీ, చాలా పెద్ద కంట్రీ అని. కొంచెం అంటే ఈ రిలీజియన్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇవన్నీ ఉన్న తరుణంలో కొంచెం సెన్సిటివ్గా మీరు టచ్ చేసిన విధానం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొకటి క్యాస్ట్ కూడా మీరు స్టార్టింగ్లో ఒక దగ్గర జగపత్ బాబు గారు సీన్ వచ్చినప్పుడు అరే అమ్మాయిని ఎవరికి ఇస్తున్నావు అంటే మనోడికే ఇస్తున్నా అని, మనోడు అన్న అది సంథింగ్ ఏదో అంటారు అక్కడ కూడా కొంచెం అది కూడా మీనింగ్ అదేనండి. మనోడు పరాయోడు అని కాదు, మన అమ్మాయిని బాగా చూసుకోగలడా లేదా, అంటే యోగ్యుడికి ఇస్తున్నామా లేదా అనేది పాయింట్ చెప్పాలనే పాయింట్లో ఆ మాట పెట్టడం జరిగింది. సో ఇన్ని రోజులైంది, ప్రైమ్లో ఉంది, అన్నిటిలో ఉంది, కానీ ఎక్కడ మనకి ఈ కాంట్రవర్సీ ఒక్క మాట రాలేదు సిబిఎఫ్సి నుంచి కానీ ఇక్కడ దాకా. సో అంటే మనం అచీవ్ చేసినట్టే, అంటే అంత క్లీన్గా చెప్పినట్టే. సో ప్రాబ్లం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ రిసీవ్డ్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో టచ్ చేసినప్పుడు మీరు అన్నట్టు వెరీ సెన్సిటివ్ టాపిక్స్ కదండి. ఆబ్వియస్లీ ఎక్కడైనా ఎవరైనా చిన్న మాటకైనా డిస్టర్బ్ అవ్వచ్చు, అలాంటిది ఒక్కటి కూడా మాకు అది రాల. ఇట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? బాగా చెప్పినట్టు, కథను బాగా చెప్పినట్టు మనం. అండ్ రాజు ఆటోలో ముందు ఉంటాయి సిలువ ఉంటుంది, ఓం ఉంటుంది, అండ్ ఓ ముస్లిం 786 సంథింగ్ అది కూడా ఉంటుంది, అది చూపిస్తారు ఒక షార్ట్లో. ట్రూ అంటే అందరూ ఒకటనే చెప్పటం అన్న ఆలోచన. సో తనకు ఆ భేదాభిప్రాయాలు లేవు, అదే తన క్యారెక్టర్ కూడా, అదే తన లైట్ హౌస్ మీద చెప్తాడు మాయాకి. సో నేను ఇలా, అప్పుడు అమ్మాయి అంటుంది కదా, నువ్వు ఎందుకు నచ్చుతావు అంటే నువ్వు అందరినీ అన్నిటినీ సమానంగా చూస్తావు అంటే. ఓకే, సో అది థాట్ అనమాట అండి. సో నా ఐడియాలజీ అదే, నేను అలాగే చూస్తాను, నేను అందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తాను, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ నాకు ఉండదు. సో దట్స్ హౌ ఐ హ్యావ్ గివెన్ ద క్యారెక్టర్ టు రాజు. అంటే మరీ సాయిబాబాలా ఉన్నారని అన్నారు కొంతమంది, బట్ యా ఉంటారండి, ఖచ్చితంగా అలాంటి మనుషులు ఉంటారు. ఎందుకంటే నేను పెరుగునూరులో అలాంటి మనుషులు నేను చూశాను, వాళ్ళందరినీ సమానంగా చూసే నేచర్ నేను చూశాను. సో ఆ నేచర్ని నేను తీసుకొచ్చాను, కొత్త ఇదేం కాదు. అదే మీరు ఇందాక అడిగారు కదా, లైక్ ఇలా ఎక్కడైనా జరుగుతుందా అంటే ఉన్నారు. నాకు వేరే వాళ్ళు ఎవరో కూడా అన్నారండి ఏదో రివ్యూలో సంథింగ్, మనుషులు ఇంత మంచిగా ఉంటారా అంటే ఉంటారు. మా ఊర్లో చూస్తే తెలుసు, మేము ఎవరిని పేర్లతో పిలుచుకోం, బంధుత్వంతోనే పిలుచుకుంటాం. అక్కనో, పిన్ననో, బాబాయ్ అనో, చిన్నమ్మనో, మామయ్యనో, అత్తయ్యనో. సో అందరూ మాకు ఊర్లో వాళ్ళు ఎవరు మాకు బ్లడ్ రిలేషన్ కాదు, అయినప్పటికీ ఆ బంధుత్వం ఉంటుంది. ఒక ఇంట్లో పెళ్ళంటే మొత్తం ఊరంతా వచ్చి ఆ ఇంట్లో పని చేస్తారు. సో అది బంధుత్వంతో, అంటే రక్త సంబంధంతో వచ్చింది కాదు, ప్రేమగా ఉన్న బంధుత్వంతో వచ్చిన ప్రేమలేదు. సో అలా మంచి మనుషులు ఉంటారండి. సొసైటీకి అది మనం చెప్పాలి. మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి, నెక్స్ట్ జనరేషన్ మనం ఏం చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాల్ట్ డిస్నీ కొటేషన్ చెప్తారు ఇప్పుడు కూడా, ఏంటంటే మేము తీసే సినిమాలన్నీ, యానిమేషన్ ఫిల్మ్స్ అన్నీ పిల్లలకి రైజ్ అవ్వడానికి, వాళ్ళ ఎదుగుదలకి హెల్ప్ అవుతుందని. సో నా థాట్ అదే. ఇప్పుడు నేను చిన్నపిల్లలు చూసినా, పెద్దవాళ్ళు చూసినా ఆలోచింపజేయాలి, వాళ్ళ మనసులు మంచి నింపాలి, అప్పుడు వాళ్ళ రైజింగ్ బాగుంటుంది. సినిమా నుంచి మనం ఏం చెప్తున్నాం అంటే అలాంటి మాట, మంచి మాట చెప్పాలనేది నా ఆలోచన. అమలాపురంలో నాకు ఒక తమ్ముడు ఉంటాడు, గణేష్ గురు అని. ఆడు ఎవ్రీ సంక్రాంతికి ఖచ్చితంగా అన్న నువ్వు కంపల్సరీ రావాలి అని పిలుస్తాడు. 2 times వెళ్ళాను. సంక్రాంతికి వెళ్ళిన రోజు అన్నీ తీసుకొచ్చి పెట్టాడు. నేను అసలు తినలేకపోతున్నా సార్, నేను తినలేను అంకుల్ ఇవన్నీ అంటే, లేదు నాన్న అసలు ఇంట్లో అమ్మ లేదు, ఏమనుకోకు, బట్ నేను బయట నుంచి అయితే తీసుకొచ్చి పెడుతున్నా, అమ్మ ఉంటే ఇంకా బాగా పెట్టేది కావచ్చు అని చెప్పేసి చెప్పాడు. చాలా హర్ట్ అయిపోయినా. అండ్ వాళ్ళ ప్రేమ ఎట్లా అంటే, నువ్వు ఎవరైనా కావచ్చు, సంక్రాంతికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు. నాకు చాలా బాగా ఇష్టం వాళ్ళ ఇల్లు. సంక్రాంతి అనే కాదండి, మీరు ఏ టైంలో వెళ్ళినా, ఏ ఇంటి గడపను తట్టినా వాళ్ళు ఫస్ట్ అడిగే మాట అదేనండి, ఏమన్నా తిన్నారా, తాగుతారా, మంచినీళ్ళు ఏమన్నా ఇమ్మంటారా, లేకపోతే తిన్నారా, లేదంటే ఏమన్నా తింటారా అని అడుగుతారు. అంటే అటు సైడ్ వాళ్ళకి అది తెలియకోకుండా ఆ వాటర్ ఎక్కువ తాగడం వల్ల దేని నుంచో వాళ్ళకి అది ఉందేమోనండి ఆ ప్రేమ. మేబీ అది గొప్ప నేచర్ అండి. సో అతిథి దేవోభవ అంటారు కదా, అతిథి దేవోభవ, అది చాలా గొప్ప మాట. అది దాన్ని ఎప్పుడో 17th 18th centuries వరకు అది బాగా ఫాలో అయ్యారు. అసలు ఒక టైంలో ఏ ఇంటికి వెళ్ళినా మనకు అది ఆకలేస్తుందమ్మా అంటే వెంటనే. ఇప్పుడు ఏంటంటే అది మెల్లిగా కల్చర్ పాడైపోతుంది. సో ఎవరి కాళ్ళు, అంటే పక్క మనుషులతో బంధుత్వాలు లేకోకుండా బతికేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం, మన పక్క వాళ్ళ నైబర్స్ ఎవరో మనకు తెలియదు, అలా ఉంటుందన్నమాట. సో అది
ఇంకా నిజంగా జెన్యున్గా ఊర్లలో ఉన్నాయండి. ఇప్పుడు మీరు వెళ్తే చెప్తున్నారు కదా, వాళ్ళు పిలిచి ప్రేమగా పెడుతున్నారని. మీరు సంక్రాంతి టైం అని కాదండి, ఏ టైంలో వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో కొంచెం ఉంటే ఆ కొంచెం ఫస్ట్ అతిథికే పెడతారు. పెట్టి తర్వాత మిగిలింది మనం తిందాం, లేదు లేకపోయినా పర్లేదు అనుకుంటారు. సో అది సినిమాలు కూడా అలాంటి చిన్న చిన్న చూపించిన ఆ మాటలే. సో అమ్మ ఫస్ట్ అందరికీ పెట్టి మనకు తినాలి, తనకు లేకపోయినా ఏమనుకోదు. అలాంటి చిన్న చిన్న ప్రేమలు మన ఇంటి కథలండి ఇవన్నీ. చిన్నప్పుడు సరదాగా చందమామ కథలు చెప్తే ఎలా ఉంటుంది, అలాంటి సరదా కథ. అంటే సినిమాలో కూడా చూపించారు, తను జైలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చినప్పుడు హీరోయిన్ వచ్చినప్పుడు ఈ సీనే ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అదే కదండి, మన ఇంట్లో అమ్మ ఎలా ఉంటుంది మనకి అలాగే ఉంటుంది కదా. మనందరం తిన్నాక అమ్మ తింటుంది, మిగిలి ఉంటే అది లేకపోయినా పర్లేదు, అమ్మ హ్యాపీగా ఉంటుంది. పిల్లలందరూ తిన్నారు, మా ఆయన తిన్నారు, పిల్లలందరూ తిన్నాక సంతోషం అని. అదే అందుకని అది జస్ట్ కొంచెం స్వాప్ చేసి అమ్మ ఫస్ట్ పెట్టి అమ్మ తర్వాత మేము తింటే ఎలా ఉంటుందని ఆ సీన్ చేసాం. మీరు ఉపేంద్ర ఫ్యానా అన్న? ఏది ఉపేంద్ర గారి వర్క్ నాకు చాలా ఇష్టం అండి. స్పెషల్లీ సూపర్ ఏ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఆయన రివర్స్ స్క్రీన్ ప్లేస్ ప్యాటర్న్స్ కానీ సినిమాలో చాలా చోట్ల అలాగే ఆయన సామాజిక దృక్పథంతో సినిమాలు చేస్తారు. సొసైటీలో జరిగే సిట్యుయేషన్, మీరు సూపర్ అనే సినిమా తీసుకుంటే 2010లో 11లో రిలీజ్ అయింది. ఆ సినిమా తీసుకుంటే ఇండియా ఎంత హెడ్కి వెళ్తే ఫ్యూచర్ మొత్తానికి ఎలా ఎగ్జాంపుల్ సెట్ చేస్తుందో చెప్తారు. అలాంటి అడ్వాన్స్డ్ థాట్స్ నాకు చాలా ఇష్టం. సో అది కూడా కొంత ఉంటుంది. అంటే వీళ్ళందరూ నాకు ఆయన కానీ శంకర్ గారి సొసైటీ మీద ఉన్న థాట్ ప్రాసెస్లు కానీ నాకు చాలా ఇష్టం. సో అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉందండి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ నా పర్సనల్గా నా ఫేవరెట్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్, హాలీవుడ్ డైరెక్టర్ ఆయన. సో ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నుంచి నేను సినిమా అనేది ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. జురాసిక్ పార్క్ ద లాస్ట్ వరల్డ్ అని నేను ఇప్పుడు 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ థియేటర్లో చూపిస్తే అది చూసి మనకు తెలియని ఏదో అద్భుతం జరుగుతుంది స్క్రీన్ మీద అని, అక్కడి నుంచే సినిమా అనేది ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు. అట్లాగే ఆటో పైన ఉపేంద్ర గారితో పాటు ప్రభాస్ అన్న ఉంటారు అండ్ రజనీకాంత్ గారు కూడా ఉంటారు. వీళ్ళిద్దరిని పెట్టడానికి ఏంటి రీజన్? అదే అంటే రాజు క్యారెక్టర్ అనండి. రాజు మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో అన్ని స్టేట్ల హీరోలు ఉంటారు. సో తన నేచర్ చెప్తున్నాను కదా మీకు, అందరినీ సమానం. సో తను అందరికీ ఫ్యానే అనమాట. ప్రభాస్కి కొంచెం ఎక్కువ ఫ్యాన్, మనకి అంతే కదండి. ఇప్పుడు నేను తెలుగులో ఏ సినిమా రిలీజ్ అయినా నేను చూస్తాను, వేరే స్టేట్ వచ్చినా చూస్తా, కానీ ఒకళ్ళు మనం స్వతహాగా ఫ్యాన్ అవుతాం. అలా ప్రభాస్కి ఫ్యాన్ రాజు, మిగిలిన అందరు హీరోల సినిమాలు చూస్తాడు, అలా అన్నమాట. అది రాజు, రాబర్ట్, రెహమాన్ రాము, రాబర్ట్ కూడా ఉంటారు కదా. రాబర్ట్ కసిరెడ్డి, రాబర్ట్ రౌతర్ఫర్డ్ సినిమాలు. అంటే ఈ సింబాలిక్ గా చూపెట్టారా, లైక్ మన సెక్యులర్ కంట్రీ అని, లేదంటే సంథింగ్ ఇంకేదో? 100% అదే. ఎందుకంటే మా డాడీకి 3 స్నేహితులు ఉండేవాళ్ళు, డిఫరెంట్ రిలీజియన్స్. వాళ్ళు ఈ రోజుకి ఒకళ్ళ ఫెస్టివల్కి ఒకళ్ళకి విష్ చేసుకోవడం, ఒకళ్ళ ఫెస్టివల్ ఒకళ్ళకి ఫుడ్ పంపించుకోవడం, ఇంత బాగుండేవారు. నేను చాలా భలే అనిపించేది. మా డాడీ ఫ్రెండ్స్, ఇప్పుడు మా డాడీకి 62-63 సంవత్సరాలు, ఈ రోజుకి వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఒకళ్ళు రాజమండ్రిలో, ఒకళ్ళు వైజాగ్లో ఉన్నారు, ఒకళ్ళు ఎక్కడో నెల్లూరులో ఉన్నారు. అయినప్పటికీ కూడా అందరు ఫెస్టివల్స్కి పంపించుకుని గ్రీటింగ్స్ ఇప్పటికీ కొంతమంది అయితే మాన్యువల్గా గ్రీటింగ్ డిజైన్ చేసి పంపించుకుంటారు. సో అది నాకు చాలా నచ్చిందండి. అదే స్టైల్ని సినిమాలో పెట్టాను. అదే స్టైలా, లేదంటే దేశం కొంచెం దూరం అయిపోతుంది, మనుషుల మధ్య దూరం పెరుగుతుంది, అందరినీ కలుపుదామనే ఉద్దేశమా? అదే అయ్యో, కలుపుదామనే పెద్ద మాటలేదు, కలిసి ఉన్నామండి. కలిసి ఉన్నాం కాబట్టి మన కంట్రీలో ఉంది. ప్రతి ఒక ఇంట్లో చిన్న చిన్న గొడవలలో వస్తాయి, అలా కంట్రీలో చిన్న చిన్నవి వస్తాయండి అంతే. కానీ కలిసే ఉన్నాం, ఇప్పటికీ సంతోషంగా ఉన్నాం. ఏంటంటే నీకు చెప్పడం, ఆ మంచి మాట చెప్పడానికి ఒక ప్రయత్నం అనమాట. సెక్యులర్ కంట్రీ, గ్రేట్ కంట్రీ, అందరూ ఒకటి, మనందరం ఫ్రెండ్స్, ఎవరికి ఆ అభిప్రాయ భేదాలు లేవు. చూడండి, అందరినీ సెటైర్ వేసుకుంటారు, అందరినీ టీచ్ చేసుకుంటారు, అందరు పండగలకి అందరు వెళ్ళి ఇళ్ళలో ఉండి హ్యాపీగా ఉంటున్నారు. సో అది నేను చెప్పడానికి ప్రయత్నం. గ్రేట్ అన్న. అండ్ ఇంకొకటి అన్న, లైక్ ఇప్పుడు ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటా, ఉన్నాయని చెప్పాలనుకున్నారా, లేదంటే ప్రేమ ఉండాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి అని చెప్పాలనుకున్నారా సినిమా ద్వారా? డబ్బే ముఖ్యం కాదండి. నేనేం చెప్పాలనుకున్నానంటే, తను చేసేది చిన్న పని అయినప్పటికీ తనకు కావాల్సిన వాళ్ళకి కష్టం రాకుండా చూసుకుని నిలబడేవాడు గొప్పవాడు నా దృష్టిలో. చిన్న పని అవ్వచ్చు, ఇప్పుడు కూలి పని చేస్తారు, కూలి పని చేసే ఆయన వాళ్ళ భార్యకి పిల్లలకి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. సో అలాంటి పని చేసే యోగ్యుడికి ఇమ్మని నేను చెప్పాను. సో ప్రేమ గొప్పది, ఫస్ట్ థింగ్ ప్రేమ గొప్పది. ఆ ప్రేమ ఎవరితో మనం ప్రేమలో పడుతున్నాం,
యోగ్యుడితోనా కాని వాడితోనా, అది నేను చెప్పాను అంతేనండి, ఇంకేం లేదు. వెరీ సింపుల్. సో ప్రేమించడం ఎప్పుడు రాంగ్ కాదు, ఎలాంటి పర్సన్ని ప్రేమిస్తున్నాం, కరెక్ట్ పర్సనా కాదా. సో డబ్బులే ఎక్కువ లైఫ్ కాదు కదండి. సో కొన్ని చోట్ల డబ్బులు ఉంటాయి కానీ అక్కడ ప్రేమ ఉండదు, అప్పుడు దెర్ ఈజ్ నో పాయింట్ కదా. సో నాకేంటంటే ప్రేమించిన అబ్బాయి నిన్ను బాగా చూసుకోగలలేదు, నీకు కష్టం రాకోకుండా చూసుకోగలలేదు, లేదా కష్టం వస్తే కలిసి పంచుకోగలలేదు, అలాంటి అబ్బాయిని చూసుకోమని నేను చెప్పాను. ఓకే. సో దానికోసమే అబ్బాయిని అమ్మాయిని మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరు చాలా తక్కువ ఉద్యోగాలు చేసేదే. అంటే ఒక అతను ఆటో నడుపుతారు, ఇంకొక అతను తక్కువ అని అనకూడదు, మేబీ అది రాంగ్ వర్డ్, చిన్న ఉద్యోగాలు. చిన్న ఉద్యోగాలు, వీళ్ళ నాన్నగారు సెక్యూరిటీ జాబ్, అతను ఆటో నడుపుకుంటారు. సో అలాంటి ఉద్యోగాలు, అదే నేను చెప్పడం జరిగింది అనమాట. అంటే మనం ఎంతమందిని చూస్తామండి, ఇప్పుడు చాలామంది లైఫ్లో చాలా చాలా చిన్న పనులు చేస్తూ కూడా వాళ్ళ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటుంది. సో అది ఎలా సాధ్యం అవుతుంది? సో వాళ్ళ మధ్యలో ప్రేమ ఉంది. సో వాళ్ళకి ఫ్యామిలీకి ఏం జరగకూడదు, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకోవాలనే కష్టపడే నేచర్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకోవాలనే ప్రేమ ఉంది. ఈ రెండు కలిసి ఉన్న మనిషి రాజు. దానికోసం అమ్మాయి ఫైట్ చేసింది. అది శ్యాంబాబు గారు చివరికి అర్థం చేసుకుని ఇచ్చేస్తారు. అది అలా అన్నమాట. అంటే ఇంకొకరు ఇక్కడ జగపత్ బాబు గారు సార్ది చాలా అంటే కొంచెం భయంగా చూపిస్తారు క్యారెక్టర్ని. ఎందుకు అట్లా బిల్డ్ చేస్తారు దాన్ని స్టార్టింగ్ నుండి? ఆన్సర్ ఇచ్చాను కదండి. ఇద్దరు ఆడవాళ్ళకి ఒక సెక్యూరిటీ గార్డ్ ఆయన, నిజానికి ఫ్యాక్టరీకి సెక్యూరిటీ గార్డ్ కాదు, ఇద్దరు ఆడవాళ్ళకి సెక్యూరిటీ గార్డ్. మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, మన ఇంట్లో ఒక వైఫ్ ఉంటుంది, ఆడవాళ్ళని ఇద్దరిని వదిలేసి రాత్రి ఉద్యోగానికి వెళ్ళాలి, నైట్ సెక్యూరిటీ గార్డ్. అలాంటప్పుడు రకరకాల ఊర్లో వాళ్ళందరూ రకరకాలుగా చూసే ఛాన్స్ ఉంది, ఆ అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఎవరైనా వాళ్ళని ట్యాప్ చేసే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఇవ్వకోకుండా ఆయన ఒక రకమైన ముసుగుని ప్రపంచానికి పరిచయం చేశారు. నేను అమ్మో ఈయనతో పెట్టుకుంటే ఏంటో, ఎందుకు రాబో మనకి ఎందుకు అనే నేచర్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు. సో ప్రపంచానికి కనబడేదంటే అబద్ధం, వాళ్ళ కూతురుకు చూపించేది అసలైన ప్రేమ. ఎస్ అంటే అన్న అట్లాగే ప్రజెంట్ జనరేషన్లో ఇందాక మనం ప్రేమ గురించి, అంటే డబ్బు ఉంటేనే ప్రేమ ఉంటుందని దానికి రిలేటెడ్గా క్వశ్చన్ ఇది. చాలామంది ఇప్పుడు సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి, లేదంటే సెటిల్ అవుతేనే నేను లవ్ చేస్తా, లేదంటే నేను వేరే అతన్ని మ్యారేజ్ చేసుకుంటా, లేదంటే నేను వేరే గర్ల్ని జాబ్ ఉన్న అమ్మాయినే ప్రేమించడం అనేది ఇవంతా జరుగుతుంది. దీన్ని కూడా ఇండైరెక్ట్గా మీరు ఏమైనా టచ్ చేయాలనుకున్నారా? మా నాన్నగారు ఒక విషయం ఎప్పుడు చెప్తూ ఉంటారండి, నేను స్వతహాగా నేను అలాంటి నేచర్ ఏంటంటే నేను సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి నేను ఏదైనా అమ్మాయిని. ఎందుకంటే నాకు ఏదైనా సంపాదించే స్తోమత ఉన్నప్పుడే నేను నా వైఫ్ని చూసుకోగలను. కానీ మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, నువ్వు కష్టపడుతూ ట్రావెల్ చేస్తున్నావు, ఒక ఎయిమ్ కోసం నువ్వు పోరాడుతున్నావు, ఆ జర్నీలో చేసుకున్నప్పుడు ఆ జర్నీలో ఉన్న మనిషిలో ఇంకా ప్రేమ వస్తుంది. నీ జర్నీని అర్థం చేసుకున్న అమ్మాయి నీ లైఫ్ లాంగ్ ఏ కష్టాలైనా ఉంటుంది అని మా నాన్నగారు వాదన. సో అదే పాయింట్ని నేను తీసుకొచ్చానండి. సో మనం ఎలాంటి స్ట్రగుల్స్లో ఉన్నా, సో మనల్ని నమ్మే పార్ట్నర్ ఉన్నారంటే అది చాలా సంతోషంగా ఉంటుందండి. అంటారు కదండి, సో మనల్ని ప్రేమించే మనుషులు ఉంటే మన పక్కన మనం చిన్న ప్లేస్లో కూడా చాలా సంతోషంగా ఉంటాం, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంటుంది. ఇప్పుడు సొసైటీలు ఇలాగాని ఏం కాదండి, ఎందుకంటే ఏ జనరేషన్ ఎవరు పట్టలేమండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మార్పు తప్పనిసరి, కొత్తదనం అవివర్యం, ఇది జరుగుతుంది ఖచ్చితంగా. ఈ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ జనరేషన్ తగ్గట్టు వాళ్ళ ఐడియాలజీస్ ఉంటాయి. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పే అంత అనుభవం నాకు లేదండి. నేనొకటి మంచి అని నమ్మాను, నేనొకటి ఇది కరెక్ట్ అని నమ్మాను, అది చెప్పడానికి ప్రయత్నం చేశాను సినిమా త్రూ. గ్రేట్. అట్లాగే అన్న, అండ్ ఒక సినిమా చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ మధ్య ఒక చిన్న డిస్కషన్, అందులో ఒక అతను లైక్ చెంప మీద కొడితే లవ్ స్టార్ట్ అవుద్దా ఏంటి, అసలు లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది నిజమేనా ఏంది అనేది మీ అంటే ఒపీనియన్ ఏంటి? ఈ కథ ప్రకారం నేను తీసుకున్నది ఏంటంటేనండి, అప్పర్ పిక్చర్లో ఇద్దరికి చెంప దెబ్బతో ప్రేమ పుట్టాలనేది ఒక థాట్. అబ్బాయిని కొట్టినప్పుడు అమ్మాయికి, అమ్మాయిని కొట్టినప్పుడు అబ్బాయికి ప్రేమ పుట్టాలనే థాట్. సో అబ్బాయిని కొట్టిన తర్వాత అబ్బాయి ప్రేమలో పడతాం, పెద్ద ఎక్కువ మంది కదా ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. బట్ అబ్బాయి అమ్మాయిని కొట్టంగానే అమ్మాయి ప్రేమలో పడిపోయిందా, అంత సీరియస్గా, అంత అంటే ఒక ప్రిన్సెస్లా పెరిగిన అమ్మాయి, అంత మెచ్యూర్డ్ గర్ల్ అలా పడిపోయిందా అనేది ఒక ఆలోచన, అందరూ ఒక అంటున్న మాట. సో దీనికి నేను ఆలోచించింది ఏంటంటేనండి, చాలా ప్యాంపర్డ్గా, ఇప్పుడు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని ఒక వర్డ్ ఉంటుంది కదా, అలా పెరిగిన అమ్మాయికి మీరు సినిమా అంతా చూస్తే చిన్నపిల్లలు కూడా కొడుతూ ఉంటుంది, ఎప్పుడు కొడుతూ ఉంటుంది. అలాంటి అమ్మాయికి ఎప్పుడు తెలియని ఒక కొత్త వింత అనుభవం పరిచయం, ఒకరితో నన్ను కొట్టడం.
ఆ కొట్టడంలో ఒక కొత్త ఫీలింగ్ తను క్రియేట్ చేసుకుంది. సో అది ఇన్ఫాటియేషన్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్స్ అంటాం కదా మనం, అలా క్రియేట్ అయింది. అది నేను చెప్పాలనుకున్నాను. మేబీ అది ఎక్కడో నేను సరిగ్గా కన్వే చేయలేదా అనే డౌట్ వచ్చింది. లేటర్ పార్ట్ ఆఫ్ ద టైంలో తను రైల్వే స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు సుమంత్ అడుగుతాడు, నాలో నీకు ఏం నచ్చిందంటే అక్కడ నేను కట్ చేసి పాట కంటిన్యూ చేస్తాను, ఈ అమ్మాయి ఆన్సర్ చెప్పకుండా. సో తను చెప్తుంది అనమాట, నీలో నచ్చటం అని ఏం కాదు కానీ యూజువల్ అందరిని నేను కొడతాను, నువ్వు నన్ను కొట్టేటప్పటికి ఆ ఇన్స్టింక్ట్లో ఏదో అలా అని. సో ఆ ఇన్స్టింక్ట్లో ఒక మూమెంట్ ఆ మూమెంట్ని మేబీ నేను సరిగ్గా కన్వే చేయలేదేమో అని నాకు అనిపించింది అది. బట్ అది నా థాట్. అంత స్ట్రాంగ్ ఉమెన్ని ఒక అబ్బాయి కొత్త పరిచయం, ఒక కొత్త, అప్పటిదాకా అమ్మాయి ఇప్పుడు వాళ్ళ అమ్మ చేత కూడా దెబ్బలు తింది, ఎందుకంటే వాళ్ళ నాన్న అడ్డు కట్టేస్తుంటారు. అలాంటి అమ్మాయి ఒకళ్ళతో చేతి దెబ్బ తిన్నప్పుడు తనకు ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ని చెప్పడానికి ప్రయత్నించాను అప్పుడు. ఎందుకంటే తనకు అది కొత్త అనుభవం. ఎప్పుడు మనం అంటూ ఉంటాం కదండి, నేను ఎప్పుడు ఏదైనా ఒక స్వీట్ ఏదైనా తినలేదనుకోండి, మీరు అన్నట్టు గోదావరి మర్యాదలు నేను ఎప్పుడు చూడలేదంటే సంక్రాంతికి వచ్చినప్పుడు అమ్మో ఇంత పెడతారనేది మీకు ఒక కొత్త ఒపీనియన్ వస్తుంది కదా. ఇది అంతే, ఒక కొత్త ఫీలింగ్ తనకు వచ్చింది అనేది ఆ చెంపదెబ్బతో నా థాట్. అది నా ఆలోచన ఈ సినిమా వరకు. అది జనరలైజ్డ్గా అందరికి అలా జరుగుతుందంటే మనం చెప్పలేమండి. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఫీలింగ్ ఎప్పుడైనా కలగచ్చు. సో మణిరత్నం గారు ముంబైలో చూపించినట్టు తన కళ్ళు చూసి పడిపోతాడు, తను గట్టు మీద తను నిలబడి ఉంటుంది, బుర్క ఎగురుతుంది, చూసి పడిపోతారు. సో చాలా సినిమాల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైటింగ్ మీన్ జస్ట్ ఇలా చూసి ఒక బస్ స్టాప్లో అలా వెళ్తూ చూసి ఒక బస్ స్టాప్లో ర్యాండమ్గా ఉంటే పడిపోతారు, తను ఎంత ఫ్రీగా ఉందని చెప్పి ఎంత క్యూట్గా ఉందని. సో ఇలాంటివి చాలా ఉంటాయండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్కి ఇది అనేది ఏం రూల్ లేదు. నాకు తెలిసి ఇప్పుడు లవ్లో పడుతున్న వాళ్ళందరిని అడగాలి, మీ లవర్స్కి మీరు ఎలా పడ్డారు అని. సో ఫస్ట్ సైట్ అనేది వెరీ వియర్డ్ యాక్చువల్లీ. లేటర్ పార్ట్ ఆఫ్ ద టైం ఆ జర్నీలో వాళ్ళు ఏంటో అర్థం అవుతుంటుంది. దట్స్ వాట్ ఐ షోడ్ ఇన్ ద ఫిల్మ్. అదండి. ఈ వాచ్ సెంటిమెంట్ ఎక్కడి నుండి తీసుకున్నారు ఏంటి అసలు? నా ఉద్దేశం ఏంటంటేనండి, సినిమా త్రూ తండ్రి కూతురు మధ్యలో ఒక ప్రేమ నడుస్తూ ఉండాలనేది ఆలోచన. వాళ్ళిద్దరికి మాత్రం ఒక స్పెషల్ బాండ్ ఒకటి ఉండాలి అని. సో మనం ఊరికిన టైం చూసుకుంటుంటాం, ఊరికిన వాచ్కి ఏదైనా అయితే మనం చాలా బాధపడిపోతాం, అదే లైఫ్లో ఏదైనా తప్పు జరుగుతుందా అని. చాలామందికి ఆ సెంటిమెంట్స్ ఉంటాయి. అందుకని గిఫ్ట్ ఇచ్చిన వాచ్ చాలా కాలం తీరు వాళ్ళు. సో ఇలాంటి వాచెస్ ప్రతి ఒక్కళ్ళ మనిషిలో ఉన్నవే, టైం అనేది. సో అది నేను ఏం చేశానంటే తండ్రి కూతురు మధ్యలో ప్రేమ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు పెట్టాను అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే రాత్రి అంతా ఆయన పెట్టుకుని వస్తారు, ఆయన పెట్టుకుని తెల్లవారు కూతురికి ఇస్తే కూతురు పట్టుకుని వెళ్ళి కాలేజీకి పట్టుకెళ్తుంది, మళ్ళీ ఈవినింగ్ వచ్చి నాన్నకి పెడితే నాన్న పట్టుకెళ్తారు. సో వాళ్ళిద్దరికి మాత్రం ఒక ప్రత్యేకమైన అనుబంధం ఆ టైంతో, సో ఆ ప్రేమతో. సో దాన్ని లింక్ చేసి ఎప్పుడైతే కూతురు ఇంటికి టైం రావట్లేదో, టైం లేట్ అవుతుందో, ఎప్పుడైతే ఆఖరికి వాచ్ కూడా ఆయన చేతికి రావట్లేదో, కూతురు దారి తప్పుతుందా, కూతురు వేరే వైపు వెళ్తుందని ఆలోచన స్టార్ట్ అవుతుంది. సో అది చెప్పడానికి ఆ లింక్కి ఈ వాచ్ అనేది ఒక మీడియంలో వాడుకున్నాను. అది అలా. ఎందుకంటే ఎక్కువ మందికి వాచ్ అంటే చాలా సెంటిమెంట్ ఉంటుంది. సో మనం ఊరికిన వాచ్కి ఏదైనా అయితే రిలేట్ అయిపోతుంటాం, కొంచెం బాధపడిపోతే ఏదో అపశకనంలా ఫీల్ అవుతాం. దట్స్ వాట్ ఐ షోడ్. చివరికి వాచ్ పగిలిపోవడం అక్కడ దాకా, అంత ఎక్స్ట్రీమ్ దాకా కూడా తీసుకెళ్ళాం. అందుకని చివరికి ఆ వాచ్ అమ్మాయి చేతికి పెట్టి ఆ అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెట్టారు ఆయన. అలా ఎండ్ చేసాం శుభం పడే ముందు. సో ఇట్స్ మెటాఫర్స్. ఎస్ అండి. ఇంకొకటి సిద్దిపేట అని ఒక వర్డ్ వస్తుంది. హర్షవర్ధన్ సార్ ఎస్ఐగా ఉంటారు ఆ స్టేషన్కి, అండ్ నేను అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, బట్ అవ్వలే, నేను ఇక్కడే ఉండిపోతా, ఈ మనుషుల ప్రేమ ఇది అంత ఏందని అని అంటారు. ఎందుకు సిద్దిపేట ఎందుకు పెట్టాలనుకో? యాక్చువల్గా ఏంటంటేనండి, మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగినప్పుడు చాలామంది తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళు, అంటే ఆంధ్ర పోలీసులు తెలంగాణ, అంటే అప్పుడంతా ఒకటే స్టేట్ కదా. సో ఏపీ ఎప్పుడైతే సెపరేట్ అయింది ఏపీ తెలంగాణ, ఏపీలో ఉండే చాలామంది మనుషులు తెలంగాణలో ఉండిపోయారు, తెలంగాణలో ఉండే చాలా మనుషులు ఏపీలో ఉండిపోయారు. ఓకే. అలా ఆ టైంలో సాగ్రిగేషన్ టైంలో ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయిన పోలీస్, తెలంగాణ పోలీస్. అప్పటి నుంచి ఇక్కడ ఈ ప్రేమలు ఇవన్నీ నా వల్ల కాదండి. మనసుకు బాగానే ఉంటుంది కానీ నాకైతే ఏమీ అర్థం కావట్లేదు, ఇక్కడ వెళ్ళిపోతాను, మా ఊరికి ట్రాన్స్ఫర్ చేయండి. అప్పటి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటూ ట్రై చేస్తున్నారు అనమాట. నిజానికి ఆయన పేరు మీరు అబ్జర్వ్ పి సుధాకర్ అని పెట్టాం, సుధా అని. ఓకే. ఆయన చివరికి మాట్లాడేది కూడా ఎస్జే సూర్య గారి వాయిస్. సో అదేంటంటే ఆయనకి ఇది ఉంది కదా, ఆ ట్రాన్స్ఫర్ కావాలని. చివరికి ఆ ట్రాన్స్ఫర్ వచ్చినా సరే, సో మనుషుల ఎమోషన్ ముందు ఇవన్నీ చాలా చిన్నవి సార్ అని ఆయన తెలుసుకున్నట్టు. ఇట్స్ లైక్ కంప్లీట్ సర్కిల్. సో మనం ఎక్కడున్నాం అని కాదండి, ఎక్కడున్నా మనుషులు అనేది చెప్పడానికి ప్రయత్నం. అది జరిగేది, నిజంగా జరిగేది.
చాలా మంది మనకు అప్పుడు సాగ్రిగేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పోలీసులు ఇక్కడ ఉంచేశారు, అక్కడ ఉన్న పోలీసులు అక్కడ ఉంచేశారు. వాళ్ళు ఏ స్టేట్ అని సెపరేషన్ చేయలే, అక్కడ ఉన్న వాళ్ళు అలా అక్కడ ఉంచేశారు. సో వాళ్ళకి ఆ చిన్న ఫీలింగ్ ఉండొచ్చు కదా, అరే మా ఊరు వెళ్ళిపోవాలనే ఇది. సో అంతే, అది జస్ట్ అంటే ర్యాండమ్ గా తీసుకున్నారా సిద్దిపేటని, లేదంటే సంథింగ్ ఇంకా వేరే ఏదైనా? అది తెలంగాణలో సిద్దిపేట అనేది తెలంగాణలో సిద్దిపేటని, అంటే సిద్దిపేటని పర్టికులర్ గా తీసుకోవడం ఏంటి? అది మా ఏడి ఒక సిద్దిపేట. ఓకే, సిద్దిపేట షేర్ అని కలుస్తుంది సరదాగా, సుధా, సిద్దిపేట షేర్ సుధా ఓకే. అని తీసుకో. ఎందుకంటే అంటే నాన్నగారు కూడా సంథింగ్ అంటే జాబ్ పర్పస్ లో అక్కడక్కడ తిరిగారేమో, నాన్న కూడా కానీ ఇటు రాలేదండి, ఇటు రాలా. మొత్తం అంతా ఏపీ, ఇండియా. సో కోల్కతా, ముంబై, చెన్నై, ఏలూరు, విశాఖపట్నం, ఇటు సైడ్ అంతా. సో తెలంగాణ సైడ్ చాలా అసలు లేదు. డాడీ ఒకసారి వచ్చారు. డాడీ ఒకసారి ఒక విలేజ్లో మన మంత్ని అటు సైడ్ విలేజ్కి డాడీ ఒకసారి డెప్యుటేషన్ మీద వెళ్ళారు ఒక 6 months. అక్కడ మేనేజర్ బాగోకపోతే అప్పుడు డాడీ డెప్యుటేషన్ మీద వెళ్ళారు. కానీ అప్పుడు మేము ఎవరు రాలేదు, డాడీ ఒక్కలే వచ్చి 6 months ఉండి వచ్చారు. ఆ మంచిర్యాల సైడ్ అటు సైడ్ రూరల్లో చేశారు. అంటే మీ స్టడీస్ ఎక్కడెక్కడ నడిచాయి? ఇండియా మొత్తం అండి. ఇండియా మొత్తమా? మేజర్ గా ఎక్కడ? ఫస్ట్ అసలు నేను పుట్టిన తర్వాత విజయవాడలో పుట్టాను, కానీ మా డాడీ నా యూకేజీ వరకు ఇక్కడే హైదరాబాద్. ఫస్ట్ హైదరాబాద్లో చేశారు డాడీ. తర్వాత యూకే తర్వాత ఏలూరు, 6th వరకు ఏలూరు, 7th చెన్నై, ఆ తర్వాత 8th to 10th విజయనగరం, 11th నుంచి 12th వైజాగ్. తర్వాత వైజాగ్లోనే ఉన్నాం అలా. ప్లస్ అది బీటెక్ అంతా మహారాజా కాలేజ్ వైజాగ్ అలా. తర్వాత అక్కడి నుంచి ఐటీ జాబ్ బెంగళూరు. అక్కడి నుంచి మా డాడీ వాళ్ళు రకరకాల ఊళ్ళు తిరిగారు, కానీ నేను జాబ్ పర్పస్ మీద మీరు ఇక్కడే ఉండిపోయారు. నేను బెంగళూరు వెళ్ళిపోయాను. కలకత్తా వెళ్ళినప్పుడు వెళ్ళలేదు? లేదు. అదే నేను బెంగళూరు బయటకు వచ్చేసాక డాడీకి వేరే ట్రాన్స్ఫర్స్ అట్లా. అంటే నేను వచ్చాను కదండి, నేను జాబ్ పర్పస్ బెంగళూరు వెళ్ళిపోయాను, డాడీ వాళ్ళు అటు వెళ్ళిపోయారు. అలా తాడేపల్లిగూడెం, తణుకు, చాలా వినుకొండ, చాలా చాలా చేశారు డాడీ. అలా అన్ని బ్యాంక్స్ కదండి, అలా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అవుతూ ఉంటాయి. అన్న మీరు హైదరాబాద్లో ఫిలిం స్కూల్లో మీరు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా? హైదరాబాద్లో కాదండి, ఎల్వి ప్రసాద్, చెన్నై. సో నేను చెన్నైలో బీటెక్ అయిన తర్వాత బెంగళూరులో సిస్కోలో జాబ్ చేశాను. అది అయిన తర్వాత ఎల్వి ప్రసాద్ చెన్నైకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేసి వచ్చాను. అంటే నాకు అంటే ఫిలిం గ్రామర్ నాకేం తెలియదు అంత ముందు వరకు షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం బాగా. ఆ షార్ట్ ఫిల్మ్స్ అంటే ఎలా పడతారు, కెమెరా యాంగిల్స్, 180 degrees ఇవే నాకు తెలీదు. సినిమా గ్రామర్ అనేది నాకు తెలియదు. సో ఫిలిం స్కూల్కి వెళ్ళి నేర్చుకుని తర్వాత అదే టైంలో అంజాన్ అని ఒక సినిమా వచ్చింది, సికిందర్, సూర్య గారి సినిమా. దానికి ఏడీ కింద వర్క్ చేసి, సో అక్కడికి వెళ్ళి, అంటే అది ఫిలిం స్కూల్ నుంచే ఇమ్మీడియట్లీ అక్కడికి వచ్చింది. సో అక్కడ వర్క్ చేసి అక్కడి నుంచి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రయల్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు అంటే సమ్వేర్ ఇక్కడ ఒక పాడ్కాస్ట్లో కృష్ణానగర్లో ఉన్నాను అని చెప్పారు. కృష్ణానగర్ కష్టాలు ఏమైనా మీరు అనుభవించారా? 1.5 years ఉన్నానండి కృష్ణానగర్లోనే లోపల. అసలు పూర్ణ టిఫిన్స్ లైన్ ఉంటుంది కదా, ఆ పక్క లైన్స్ అందులో చివరికి అనమాట. అంతేనండి, అందరిలాగే సేమ్ ఒక్క రూమ్ ఉండేది, ఒక రూమ్ ఒక వాష్రూమ్ ఉండేది అంతే. సో లైక్ అంతే. అంటే కష్టాలు పడ్డానని నాకు చెప్పుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదండి. ఐ రెస్పెక్ట్ మై స్ట్రగుల్స్. ప్రతి ఫిలిం మేకర్ జర్నీ, ఫిలిం మేకర్ అనే కాదు, ఏదైనా విద్యారంగం దాటి ఏదైనా కొత్త రంగాన్ని మనం ఎంచుకున్నాం అంటే అది స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అవ్వచ్చు, బిజినెస్ సెక్టర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఫేస్ చేసే ముందుకు వస్తారు ఒక విద్యారంగం దాటితే. సో అందరూ కష్టపడతారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. నేను ఆ స్ట్రగుల్స్ అని ఏం చెప్పలేను, కానీ హ్యాడ్ మై స్ట్రగుల్స్, ఐ రెస్పెక్ట్ మై స్ట్రగుల్స్. సో నాలాగా అందరిది ఒక్కొక్క స్టోరీ కదా, అది ఐ రెస్పెక్ట్ దెమ్. దానివల్ల ఈరోజు ఇక్కడ అది. అంటే సంథింగ్ మీ ఫ్రెండ్ ఎవరో ధీరజ్ కూడా ఉంటారు, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసి ఇది అసలు ఈ సినిమాలనే కళ కన్నది ఇద్దరం ఇంటర్ నుంచి మా ఇద్దరికి వాపిచ్చి. ఓకే, తను కూడా రేలంగి? లేదండి, తను వైజాగ్ వచ్చినప్పుడు నేను ఇంటర్ అని చెప్పాను కదా, +1 +2 నారాయణ కాలేజీలో ఇద్దరం సేమ్. మా ఇద్దరు రోల్ నెంబర్లు ఒకటే, 380-109 నాది, 380-110 వాడిది. సో అప్పుడు ఇద్దరం పక్క పక్కన ఒకే సెక్షన్లో పడ్డాం. బేస్డ్ ఆన్ 10th మార్క్స్ మీద మా ఇద్దరికి రోల్ నెంబర్స్ వచ్చాయి. ఆ రోల్ నెంబర్స్ ప్రకారం మేము ఇద్దరం పక్క పక్కన పడ్డాం. అప్పటి నుంచి మా ఇద్దరికి సినిమా పిచ్చి. నిజానికి ఒక రకంగా నాకు సినిమాని ఇంకా ఎక్కువ ప్రేమించడానికి కారణం వాడే, ధీరజ్. వాడే నాకు సినిమాలు ఇంకా డీటెయిల్స్ చెప్పడం, చూపించడం, సినిమాని ఎందుకు ఇలా తీయాలి ఏంటి అని ఇంకా నాకు సినిమాని కొత్త కోణంలో పరిచయం చేసింది ధీరజ్.
ఇది నా కళ కాదు, మా ఇద్దరి కళ యాక్చువల్లీ సినిమా అనేది. అంటే గోదావరి గట్టుపైన సినిమాకి ధీరజ్ కూడా వర్క్ చేశారా? నేను ఏ కథ చెప్పి రాసుకున్నా సరే నాకు ఒక సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. అందులో ఫస్ట్ పర్సన్ ధీరజ్. సో తనకు ఖచ్చితంగా చెప్తాను, చెప్పి అంతా ఓకే కరెక్టే కదా వెళ్ళొచ్చా అంటే తనకు సజెషన్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, అన్నీ చెప్తారు. అవన్నీ తీసుకుని ఎందుకు వెళ్తాను అలా. ఎస్, అంటే నెక్స్ట్ ధీరజ్ అన్న కూడా ధీరజ్ కూడా ఆల్రెడీ స్టోరీస్ రాస్తున్నారు. తను కూడా తన డెబ్యూటెంట్ మీరు త్వరలో చూస్తారు. ఓకే, వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్ తను. చాలా కొత్త పర్స్పెక్టివ్ ఉంటుంది తనకి, తన థాట్స్ అవన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎందుకన్నా అంటే షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, సినిమా తీయాలి అని ఎందుకు స్టార్ట్ అయింది ఇది? ధీరజ్ నేను సినిమాలంటే ఇష్టం ఉండేది నాకు. సినిమాలంటే ఒక రకమైన పిచ్చి ఉండేది. ఆ థియేటర్, ఆ పెద్ద స్క్రీన్ మీద ఇది సౌండ్, అప్పుడే డిటిఎస్ అనేది కొత్తగా వచ్చింది, డిజిటల్ థియేటర్ సిస్టమ్. ఆ సౌండ్ ఏంటి కొత్తగా ఉంది, ఇంత లౌడ్గా ఉంది, అవి ఒక ఫ్యాంటసీ. కానీ ఇది సినిమా తీయాలనేది మాత్రం ధీరజ్. షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు ధీరజ్ వాళ్ళ కాలేజ్ నోటీస్ బోర్డులో చూశాడు ఏదో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ గీతంలో అవుతుందని. సో అప్పటికి నేనేంటంటే మా కాలేజ్కి టెక్నికల్గా పోస్టర్స్ డిజైన్ చేయడం, వీడియోస్ డిజైన్ చేయడం చేసాను. అది ధీరజ్ చూసి నువ్వు టెక్నికాలిటీ చూసుకో, కథ రాద్దాం, చేసేద్దాం అని. సో మీ ఇద్దరం కలిసి అలా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసాం 2008లో. అలా జర్నీ స్టార్ట్ అయింది. సో అల్టిమేట్ గోల్ ఇంకా అలా సినిమా మీదకి ఎప్పుడైతే కొంచెం ఎక్కువ చేస్తున్నామో, మాకు పేరు వస్తుందో, ఓ ఈ క్రాఫ్ట్ అని మాకు కూడా అర్థం అవుతుంది, బాగా చేయగలం, అప్పుడు సీరియస్గా తీసుకున్నాం సినిమా తీద్దాం అలా. ఎస్ ఎస్, అంటే అట్లాగే మీరు మోర్ దెన్ 100 పైగా షార్ట్ ఫిల్మ్ చేశారు. లైక్ దాని తర్వాత అంటే అక్కడ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏనా, అండ్ ఇంకా వేరే దగ్గర నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? అక్కడే ఎక్కువ నేర్చుకున్నాం అండి. తర్వాత నేను చెప్పినట్టు ఒక సినిమాకి నేను ఏడీగా పనిచేయడం, సో ఆన్ సెట్ ఎక్స్పీరియన్స్ ఒకటి తెలిసింది. సో దాన్ని బట్టి మిగిలినంతా చేయటం. ఎస్ ఎస్, మంచులక్ష్మి మ్యామ్తో మంచులక్ష్మి మేడం గారితో ప్రీ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేశాను. అక్కడ ఆల్మోస్ట్ 1.5 year ఉన్నామండి. దానివల్ల చాలా నేర్చుకున్నాను. సో నాకు ప్రీ ప్రొడక్షన్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే సినిమా అంత బాగా జరుగుతుంది. స్పీల్ బర్గర్ మాటలు కూడా అవే, 90% ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ ప్రొడక్షన్ అంటారు ఆయన. సో నేను అది బాగా ఫాలో అవుతాను. అదే నేను లక్ష్మీ వంశీ గారి దగ్గర ఉన్నప్పుడు చాలా ఎక్కువ నేర్చుకున్నాను. సో ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలి, ఫండ్స్ లేక మనం ఇంకా సినిమా ప్రొడక్షన్లోకి వెళ్ళాలి. సో ఆ దశ నాకు చాలా నచ్చింది. అది నేను బాగా నేర్చుకోవడం వల్ల ఇప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఏదో ఒకరోజు ఒక పర్మిషన్ ఇంకా డిలే అవుతుంది, ఈ రోజుకి రాదు అనుకోండి, నేను అప్పటికప్పుడు ఇంకొక సీన్ అక్కడ నేను తీసేయగలను. ఉన్న ఎక్విప్మెంట్తో, ఉన్న ఆర్టిస్టులతో ఇంకొక సీన్ నేను ఆ లొకేషన్లో తీసేయగలను. సో అది నేను ఇక్కడి నుంచి నేర్చుకున్నాను అనమాట. అందుకనే మాకు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా సరే 60-62 రోజుల్లో మేము సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తాం. ఓకే, ఓన్లీ 62 డేస్లో అయిపోయింది. 63 ప్రిసైజ్ అయిపోయింది మొత్తం సినిమా షూటింగ్. సో అది అన్ని దట్టు రియల్ లొకేషన్స్లో. మీరు అబ్జర్వ్ చేస్తే రియల్ సెంటర్స్ కొన్ని వేల మంది చూస్తూ ఉండేవారు, వస్తూ ఉండేవారు, అక్కడ కూడా అవగొట్టేసాం. అంతేనండి. మనం ఇదంతా ఎలా అంటే, మనం షార్ట్ ఫిల్మ్స్ వచ్చాం కదా, ₹1 విలువ మనకు తెలుస్తుంది. నేను మేము ఆల్మోస్ట్ 80 షార్ట్ ఫిల్మ్స్ వరకు మాకు ₹1 ఖర్చు లేదు. కెమెరా మేము మాదే, ఫ్రెండ్సే యాక్టర్స్, మా వాళ్ళు మేము వెళ్ళిపోయి తీసుకుని వచ్చేవాళ్ళం. సో అదే ప్రాసెస్ అనమాట. ఏంటంటే పెద్ద కెమెరా, జనాలు ఎక్కువ మంది ఉంటారు, ఆర్టిస్టులు పెద్దవాళ్ళు ఉంటారు, అంతే. సో అది నాకు చాలా హెల్ప్ చేసింది అలా. అండ్ ఇంకొకటి అన్న, లైక్ గోదావరి గట్టుపైన సినిమా చూసిన తర్వాత, అంటే మంచులక్ష్మి తోటి చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత గోదావరి గట్టుపైన సినిమా తర్వాత మీకేమైనా మళ్ళీ మేము కాల్ చేసి, అసలు ఆవిడ ఆ సినిమా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడానండి ఒక్కసారి కూడా గ్యాప్ ఇవ్వలేదు ఆవిడ. ఎవ్రీ 1 monthగా 2 monthsగా ఎలా ఉన్నారా, ఏం చేస్తున్నావు, అంత ఫైనా, ఏదైనా ఓకేనా, ఫైనాన్షియల్గా ఏదైనా కావాలా, ప్రాబ్లం ఉందా, ఇలా అడుగుతూనే ఉన్నారు. షీ సచ్ ఎ స్వీట్ సాంగ్ మేడం, చాలా బాగుంటారు. ఈ రోజు కూడా అరే ప్రైమ్లో చూసాను, బ్యూటిఫుల్ ఉంది సినిమా, అసలు భలే తీసావు, మరీ స్వీట్గా తీసావురా సినిమా అని చాలా బాగుంటారండి మేడం. వెరీ స్వీట్ పర్సన్. అంటే ఫ్యూచర్లో కూడా మేము ప్రొడక్షన్లో మళ్ళీ ఏదైనా సినిమా, నాకు చాలా ఇష్టం అండి మేడం. చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆవిడ, 100%. అసలు నాకే ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా మేడం అడిగితే ఎప్పుడు. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే షీఈ్ ద ఫస్ట్ పర్సన్. రామ్మోహన్ గారు మా గురువు గారండి, అష్టాచమ్మ ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్. ఆయన అసలు మాకు సినిమాకి పరిచయం చేశారు. అలా తరుణ్ని హీరోగా తీసుకున్నారు మా షార్ట్ ఫిల్మ్స్ నుంచి. సో ఆయన మాకు ఇండస్ట్రీ అంటే ఏంటో పరిచయం చేశారు. కానీ ఒక ప్రొడక్షన్ హౌస్, సినిమా వర్క్ మాకు నేర్పించిన మొదటి వ్యక్తి లక్ష్మీ మంచి గారు. సో నాకు అందుకని ఆవిడంటే ఎప్పుడు రుణపడి ఉంటాను ఆవిడకి. ఆవిడ దగ్గర నేర్చుకున్న వర్క్ కానీ, టైం సెన్స్ కానీ, నాకు అసలు టైం పంక్చువాలిటీ గురించి ఎన్ని విషయాలు చెప్పేవారు. సో అందుకని ఈ రోజుకి మాకు 6 o'clock కాల్ చేయాలంటే 6కే మాకు ఫస్ట్ షాట్ పడుతుంది.
5:30 కల్లా అందరూ యూనిట్ ఉంటుంది. 6 o'clock ఏ ఆర్టిస్ట్ జగపతి బాబు గారితో సార్తో కూడా మేము 6 o'clock స్టార్ట్ చేసాం. ఓకే. అలా సో అందరూ ఆ టైంకి ఇచ్చిన ఇది కానీ నేను అక్కడ చాలా ఎక్కువ నేర్చుకున్నానండి ఇవన్నీ. అండ్ అందరినీ సమానంగా చూసే నేచర్ ఒకటి ఉంటుంది ఆవిడకి. గొప్పోళ్ళు లేరు, పేదోళ్ళు లేరు, బయట వాళ్ళు లేరు, ఇంట్లో వాళ్ళు లేరు, అందరిని ఒకలాగా చూస్తారు ఆవిడ. అందరికీ ప్రేమగానే అన్నం పెడతారు. సో ఆవిడకి చాలా గొప్ప నేచర్ అండి ఆవిడ. అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది మాది, మోహన్ బాబు గారి నుంచి అన్ని. ఎస్ అన్న. నెక్స్ట్ సినిమా ఎప్పుడు రాబోతుంది? సో ఇంకొక 4 months మ్యాక్సిమం ఆర్ 5 months. సో స్టోరీ ఉంది, రకరకాల స్టోరీస్ ఉన్నాయి. బట్ నేను ఏంటంటే జానర్ షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కొత్త జానర్లో సినిమా తీద్దామని. ఎలా ఉండబోతుంది ఆ జానర్? ఎలా తుంబా స్టైల్ అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నా. ఆ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో నాకు స్వతహాగా పాటలు చాలా ఇష్టం, కానీ నెక్స్ట్ సినిమాలో పాటలు ఉండవు అలా అనమాట. ఇట్ విల్ బి less than 2 hours. నెక్స్ట్ సినిమాలో సాంగ్స్ ఏముండవు? ఉండవు. గోదావరి గట్టుపోయిన దాంట్లో కూడా సాంగ్స్ బాగానే. అవును, 6 songs ఉన్నాయి ఏకంగా ఈ రోజుల్లో ఎక్కువ. నెక్స్ట్ సినిమాలో అసలు సాంగ్స్ ఏముండవు అంటే అలా వెళ్ళిపోతుంది, తుంబాలాగా వెళ్ళిపోతుంది. ఆ స్టైల్ ఆఫ్ స్టోరీ రెడీగా ఉంది, దాన్ని కంప్లీట్గా డెవలప్ చేసుకోవాలి. ఎస్. ఎన్ని స్టోరీస్ ఉన్నాయని ఇప్పటి వరకు? ఆల్మోస్ట్ ఒక 40-45 ఉన్నాయి నా దగ్గర. బౌండ్ ఒక 12-13 ఉన్నాయి, బౌండ్ స్క్రిప్ట్స్. అది అవన్నీ ఏంటంటే కంప్లీట్ మోడర్న్ స్టోరీస్. అంటే నాకు ఇలా చెప్తే మరి వేరేలా ఉంటుంది, కానీ నాకు లవ్ ఫ్యామిలీ అనేది నాకు చాలా తక్కువ ఇష్టమైన జానర్. నాకు బాగా ఇష్టమైన జానర్స్ థ్రిల్లర్స్, సైఫైస్, హారర్, యాక్షన్ థ్రిల్లర్స్, ఇలాంటివి నాకు చాలా ఇష్టం. నాకు అలాంటివి తీయాలని ఇష్టం. సినిమా గంటన్నర 5 నిమిషాలు చెప్పేయడం ఇష్టం నాకు. స్ట్రైట్ టు ద పాయింట్లోకి వెళ్ళిపోవాలి. అండ్ ప్రపంచంలో ఎవరికి తెలియని ఒక కొత్త పాయింట్ చెప్పాలి. అలాంటివి నాకు చాలా ఇష్టం అన్నట్టు, ఎక్స్పెరిమెంటేషన్స్. బట్ మనం ఫస్ట్ నిలబడాలి కదండి. నిలబడినప్పుడు ఒక కైండ్ ఆఫ్ కథకి మనకు ఒక ఆదరణ ఉంటుంది. అది నేను అంటే లవ్ అనేది సేఫ్ అనుకున్నారా ల్యాండ్ చేయడానికి? ఒక కైండ్ ఆఫ్ సేఫ్, ఒక కైండ్ ఆఫ్ ఖచ్చితంగా సేఫ్ అనుకో. ఎందుకంటే లవ్ స్టోరీ ఫీల్ బాగుందంటే యాక్సెప్ట్ చేస్తారు. లైక్ హౌ ఈ రోజుకి 30 years దే స్టిల్ రన్నింగ్ ఇన్ థియేటర్స్ అండ్ అమెజాన్లో వెళ్తుంది. అదేంటంటే లవ్ స్టోరీ వాళ్ళు. నేను ఇంకోటి ఏదైనా జానర్ తీస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హర్రర్ తీసాను. 1 week అంటే ఒకసారి చూసినట్టుగా రెండోసారి థ్రిల్లింగ్ మూమెంట్ ఉండదు. నేను ఆల్రెడీ సర్ప్రైజ్ చేసేసాను తను 2 సార్లు. బట్ దీనికి రిపీట్ వాల్యూ ఉంటుంది. ఈ ఫిల్మ్స్కి, లవ్ స్టోరీస్కి, ఫ్యామిలీ స్టోరీస్కి రిపీట్ వాల్యూ ఉంటుంది. సో ఇన్ ఏ వే 100% ఒక లాంచ్కి ప్రాపర్గా ఉండాలంటే ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ తీసుకుని ఒక మంచి లవ్ స్టోరీ ఇంక్లూడ్ చేస్తే అందులో అందరూ వస్తారని ఒక స్వార్థం అలాంటిది. సో అలా అనమాట. మీరు సినిమా తీయాలి అని అనుకుంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు సుమంత్ ప్రభాస్ గారిని తీసుకున్నారు. నెక్స్ట్ మీ రాబోయే సినిమాలో ఎవరిని క్యాచ్ చేయాలనుకుంటున్నారు? నాకు అందరితో యాక్ట్ చేయించుకోవడం ఇష్టమేనండి, కానీ నేను ఎప్పుడు నమ్మేది ఒకటేనండి, కథే నిర్ణయించుకుంటుంది. ఇట్స్ టూ ఎర్లీ అనమాట. ఈ కథతో నేను ఈ మనిషితో వెళ్ళాలని చెప్పడం టూ ఎర్లీ అవుతుంది. కథ ఆ టైంకి ఎవరు కావాలో అది తెచ్చుకుంటుందండి. నేను అలాగే బిలీవ్ చేశాను, అది అలాగే వచ్చింది. ఈరోజు జగపతి బాబు గారు వచ్చినా, లైలా గారు వచ్చినా, సుమంత్ వచ్చినా, కసిరెడ్డి గారు వచ్చినా, మన సుదర్శన్ గారు వచ్చిన, మహాలక్ష్మి, రీను వచ్చిన, వీళ్ళందరూ కథకే వచ్చారండి. నేను ఈ కథకి ఆ యాక్టర్స్కి మధ్యలోనే ఒక టూల్ మాత్రమే. సో నేను కథ రెడీ చేసుకుంటే కరెక్ట్, ఫస్ట్ కథ రెడీ చేసుకుంటే కథే వాళ్ళని ఎవరిని తీసుకోవాలో తీసుకుంటాను. చాలామంది ఇష్టం ఉంది. నా అభిమాన నటుడు నాగార్జున గారు, ఆయన సెల్యులాయిడ్ సైంటిస్ట్. నాకు అలాంటి ఎక్స్పెరిమెంటేషన్ ఫిలిమ్స్ నాకు చాలా ఇష్టం. కొత్త వేలో కథ చెప్పాలనే నాకు ఆ స్టైల్ ఇష్టం. సో ఆయనతో చేయాలని చాలా కోరిక, చేస్తాను. అది ఎప్పుడో తెలియదు, ఏ కథ ఆయన తీసుకెళ్తుందో, ఆయన దాకా తీసుకెళ్తుందో నాకు తెలియదు. ఆ కథతో ఆయనతో చేయాలని ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైనా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కాల్స్ వచ్చాయా, నెక్స్ట్ మీరు మా ప్రొడక్షన్లో చేయండి అని? వచ్చాయండి. ఫస్ట్ వీక్ రాలేదు, కానీ సెకండ్ వీక్, థర్డ్ వీక్ వచ్చాయి. ఫార్చునేట్లీ ఫస్ట్ వీక్లో రావాల్సినవి నాకు ఇప్పటి నుంచే పరిచయం ఉన్న బెక్కం వేణుగోపాల్ గారు ఫస్ట్ ఆయనే కాల్ చేశారు. ఆయనే కాల్ చేసి ఏంటమ్మా మనమే చేద్దాం నెక్స్ట్ అని, లక్కీ మీడియా ఆయన అంటే తప్పకుండా సార్. కానీ నేను ఇంకొక 2-3 పెద్ద ప్రొడక్షన్ హౌస్లు వచ్చాయి, అది ఇప్పుడు చెప్పను. బట్ ఎందుకంటే నెక్స్ట్ సినిమా నేను ఇక్కడే చేస్తున్నాను, వాళ్ళందరి పేర్లు అప్పుడే తీయటం నాకు ఇష్టం లేదు. సో నెక్స్ట్ ఫిల్మ్ కూడా నేను ఇదే బ్యానర్లో చేస్తున్నాను కాబట్టి అలా. బెక్కం వేణుగోపాల్ గారి గురించి ఎందుకు చెప్పారంటే ఆయన నాకు మోర్ లైక్ ఫ్రెండ్ లాగా అనమాట.
సో అందుకని ఆయన గురించి మీకు ఓపెన్గా చెప్పాను. వేరే వాళ్ళందరూ ఎందుకంటే అది ఇట్స్ టూ ఎర్లీ, లేటర్ పార్ట్ నెక్స్ట్ సినిమా ఇంటర్వ్యూ అప్పుడు చెప్తాం. ఓకే ఖచ్చితంగా. రీసెంట్గా చూసిన సినిమాల్లో మీకు అంటే మన గోదావరి గట్టుపైన కాకుండా ఇంకా వేరే సినిమా ఏదైనా? నాకండి విత్ లవ్ అని మొన్న సినిమా వచ్చింది, తమిళ్ ఫిల్మ్, అది నాకు చాలా బాగా నచ్చిందండి. లిటిల్ హార్ట్స్ బాగా నచ్చింది, లిటిల్ హార్ట్స్ చాలా ఎంజాయ్ చేశాను. ఇంగ్లీష్లో అబ్సెషన్ బాగా నచ్చింది. నేను మీ స్టోరీస్లో చూసాను అబ్సెషన్ గురించి. అబ్సెషన్ చాలా బాగుంది. అబ్సెషన్ దాని ముందు ద ప్యాసింజర్స్ అన్న సినిమా కూడా చూసాను, అది కూడా బాగుంది. అది నాకు స్వతహాగా థ్రిల్లర్ హర్రర్స్ ఇష్టం, అందుకు నాకు చాలా బాగున్నాయి అవి. సో ఇవి నాకు రీసెంట్ టైమ్స్లో చాలా బాగా నచ్చాయి. మీకు ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్? స్టీవెన్ స్పీల్బర్గ్. తెలుగులో రాజమౌళి సార్. అంటే తెలుగులో రాజమౌళి సార్ నాకు ఇష్టమైనప్పటికీ ఒక్కొక్క డైరెక్టర్ నుంచి ఒక్కొక్క స్టైల్ ఇష్టం. ఇప్పుడు నాకు పెద్ద వంశీ గారి నుంచి నాకు ఆ గోదావరి అంతా తీసుకోవడం ఇష్టం, కృష్ణవంశీ గారి నుంచి నాకు ఫ్యామిలీ స్టైల్ తీసుకోవడం ఇష్టం. ఓకే, అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మార్క్ కదండి. మనం ఏంటంటే ఒకళ్ళని ఎక్కువ అభిమానిస్తాం. ఏంటంటే రాజమౌళి గారు ఎందుకంటేనండి ఓపెన్ చేశారు మన గేట్స్. మనం ఇక్కడే కాదు ఎక్కడైనా మనం చూపించుకోవచ్చు మన సినిమా. నువ్వు రూటెడ్గా కరెక్ట్గా సినిమా తీస్తే మనం ప్రపంచంలో ఎక్కడికైనా చూపించవచ్చు. సో అందుకు నాకు ఆయన ఆ స్టైల్ ఇది చాలా ఎందుకంటే చాలా చాలా అరుదుగా వస్తుందండి ఒక డైరెక్టర్కి అలాంటి అవకాశం. అది ఆయన తీసుకొచ్చారు. ఆయన వల్ల ఇప్పుడు నేను వేరే స్టేట్కి వెళ్తే ఈ డైరెక్టర్ అంటే నా మ్యూజిక్కి ఇవన్నిటికి వేరే స్టేట్స్ వెళ్ళి అక్కడ చేయించుకుంటుంటాం కొన్ని లైవ్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం. వాళ్ళు మన మీద ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్ అనమాట, ఎందుకంటే వీ కేమ్ ఫ్రమ్ రాజమౌళి సార్ ఇండస్ట్రీ అని. సో ఆ రెస్పెక్ట్ మనకు వచ్చిందంటే అది ఆయన వల్లే, అందుకని నాకు ఆయన ఇష్టం. కానీ సుకుమార్ గారి ఐడియాలజీస్ అంటే ఒక సస్పెన్స్, ఒక డీటెయిలింగ్, ఆయన ఇచ్చే డీటెయిలింగ్, అలా ప్రతి డైరెక్టర్లో నాకు ఒక్కొక్కటి ఇష్టం అండి. కానీ ఎక్కువగా రాజమౌళి గారిని ఇష్టపడతా. హిందీలో అశుతోష్ గౌరీకర్ గారి వర్క్ నాకు చాలా ఇష్టం. లగాన్, స్వదేశ్ ఈ సినిమాలు తీశారు ఆయన. సో ఆయన నాకు చాలా ఇష్టం. తమిళ్లో మణిరత్నం సార్ వర్క్ చాలా ఇష్టం. సో గీతాంజలి, సఖి, ఏదైనా అమృత, అన్ని కడలి అన్ని అయినా వర్కౌట్ అవన్నీ సినిమాలు కూడా నాకు చాలా అమృత వన్ ఆఫ్ మై ఫేవరెట్. అది నాకు చాలా ఇష్టం. ఆబ్వియస్లీ ఫిలిం వాళ్ళందరికీ ఆయన అంటే ఇష్టం వచ్చుతుంది అలా. సో అలా అండి అన్ని సినిమాలు చూస్తానండి, డచ్, ఇరానియన్, ఫ్రెంచ్, అన్ని లాంగ్వేజ్ ఫిలిం చూస్తాను. సో ఇష్టం, వరల్డ్ సినిమా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. ఇప్పుడు నాకు స్పీల్బర్గ్ నచ్చారని నాలన్ నచ్చుకోకుండా ఉండరు, కెమెరా నచ్చారని చెప్పి మార్టిన్ సాస్రెస్ నచ్చకపోవడం ఉండదు. అందరు ఫిలిం చూస్తాను, బట్ ఇన్ స్పెసిఫిక్గా ఎందుకంటే నేను ఆ డైనోసార్ని చూసి ఈరోజు నేను ఫిల్మ్ మేకర్ అవుదామని వచ్చాను. అందుకనే స్టీవెన్ స్పీల్బర్గ్ సార్ ఆయన ట్రై చేసిన అన్ని జానర్స్, ఏ ఫిల్మ్ మేకర్ అన్ని జానర్స్ ట్రై చేయలేదు. ఆయన ఫ్యామిలీ, సైఫై, యాక్షన్, థ్రిల్లర్, డ్రామా, లవ్ అన్నీ ట్రై చేశారు. సో ఇన్ని ఎలా ట్రై చేశారు ఒక మనిషి అనే ఆశ్చర్యం నాకు అనిపిస్తుంది. సో నాకు అలా ఇష్టం అండి, డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలని నాకు చాలా ఇష్టం. బుక్స్ చదువుతారా? బుక్స్ చాలా అరుదు. నేను ఎప్పటిదాకా అంటేనండి బీటెక్ వరకు బాగా చదివా. స్పెషల్లీ నాకు థ్రిల్లర్స్ ఇష్టం కదా, ఆథర్ కెనన్ డాయిలీ మొత్తం వర్క్ చదివాను. షెర్లాక్ హోమ్స్ నావెల్స్ మొత్తం అనే చదివాను నేను. నాకు అలాంటి థ్రిల్లర్ నావెల్స్ నాకు చాలా ఇష్టం, పిచ్చి ఒక రకంగా. కొంచెం పాపులర్ అయిందని సీక్రెట్ చదివాను, ఇలా అనమాట. కానీ నాకు థ్రిల్లర్ నావెల్ చాలా ఇష్టం. హౌండ్ ది బాస్కర్విల్లీస్, కెనన్ డాయిలీ వర్క్ మొత్తం చాలా ఇష్టం. అలాంటివి ఎక్కువ ఫ్యూచర్లో అలాంటివే తీయచ్చు ఖచ్చితంగా. నాకు చాలా ఇష్టం సస్పెన్స్ హోల్డ్ చేసి చివరికి అన్ని ట్విస్ట్ పాయింట్స్ రివీల్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అలాంటి థ్రిల్లర్ మిస్టరీస్ ఎక్కువ. అంటే చాలామంది నిజ జీవితాల నుంచి వస్తాయి కథలు అంటారు, లేదంటే పుస్తకాలు చదవడం వల్ల వస్తాయి అంటారు, తిరగడం వల్ల వస్తాయి అని అంటారు. చాలామంది డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు. మీరు ఒక డైరెక్టర్గా మీ కథలు ఎలా పుడతాయి అసలు? నేను సొసైటీలో ఉన్న సిట్యుయేషన్స్ అండి 90% అవే. నేను ట్రావెల్ చేస్తాను ఎక్కువ, నేను సోలోగా కూడా ట్రావెల్ చేస్తాను. ఇండియా మొత్తం ఎక్కడ కూడా తిరగడం అలవాటు నాకు. ఎవరో నాకు తెలియని ఒక మనిషి పరిచయం అవుతారు. ఒక పరిస్థితిలో నాకు ఒక మనిషి నాకు పరిచయం అయినప్పుడు నేను అతను దూరంగా చూసినప్పుడు అతని మీద ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాను, వీడు చాలా కన్నింగ్ ఏమో ఎలా ఏమో అని, అహ్మదాబాద్లో. కానీ అతనే నాకు మొత్తం రూట్స్ చెప్పి మోస్ట్ లాయల్ పర్సన్ అని నాకు అర్థమయ్యేలా చెప్పాడు. నాకు ఎవరెక్కడ ఫెయిత్ఫుల్గా ఉంటారు, ఎక్కడ ఈ సిట్యుయేషన్లో వీళ్ళు ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారు, అవన్నీ తనే చెప్పాడు అనమాట. సో నాకు అప్పుడు లుక్స్ క్యాన్ బి డిసైసివ్ అని. అంటే మనం ఒకరిని చూసి ఒక ఎస్టిమేషన్ చేసేస్తాం, అది చాలా రాంగ్.
మన మనిషితో మాట్లాడితే కానీ మనకి ఏంటని తెలియదు. సో నేను అలా ట్రావెల్ చేసినప్పుడు నాకు మనుషులు వాళ్ళ తత్వాలు నాకు అర్థమవుతుంటాయి. నాకు ట్రైన్ జర్నీ చాలా ఇష్టం, ట్రైన్స్ అంటే చాలా ఇష్టం. ట్రైన్స్లో నేను జర్నీ చేసినప్పుడు రకరకాల క్యారెక్టర్లు కనబడుతుంటాయి నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నేచర్. ఒకళ్ళు హంబులు ఉంటారు, ఒకళ్ళేమో కోపడిపోతారు, ఒకళ్ళు అప్పుడు చిన్న చిన్న విషయాలు చిరాకు పడిపోతుంటారు, ఒకళ్ళేమో సరదాగా ఉంటారు. సో ఇలాంటివన్నీ నేను ట్రైన్ జర్నీలో చూస్తూ ఉంటాను. ఒక నైట్ జర్నీ చేస్తే రకరకాల క్యారెక్టర్లు మనకు కనబడుతుంటాయి. సో నాకు ఇలా మనుషులతో ఇంటరాక్ట్ అయ్యి చూసుకుంటూ ఆ క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడం ఇష్టం అనమాట. బుక్స్ చాలా తక్కువ అండి. నేను బీటెక్ వరకు బుక్స్ బాగా చదివాను. ఆ తర్వాత నుంచి బుక్స్ తక్కువ, ట్రావెలింగ్ ఎక్కువ. ట్రావెలింగ్ నుంచి చుట్టూ ఉన్న సొసైటీలో సిట్యుయేషన్స్, నేను షార్ట్ ఫిల్మ్ తీసింది అన్నీ కూడా అవేనండి. నా చుట్టూ ఉన్న సొసైటీ పరిస్థితులనే నేను చూసి తీశాను. అందులో ఎక్కువ మెసేజే ఉంటాయి. చాలామంది ఆ టైంలో ఊరికినే సూసైడ్ చేసుకునేవారు. ఇవన్నీ నాకు చాలా ఇబ్బంది పెట్టేవి. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? వాటి మీద కథలు, వాటి మీద ఆల్మోస్ట్ ఒక 7-8 కథలు రాసి షార్ట్ ఫిల్మ్ చేశాను. ఒక్కసారి చనిపోయే ముందు థింక్ వన్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు. అది చాలా పెద్ద డెసిషన్ లైఫ్లో, చనిపోవడం ఏంటి ఇలాగా. సో ఇలాంటివన్నీ నేను సిట్యుయేషన్స్ ఇంటర్లో ఉన్నప్పుడు రిజల్ట్ సరిగ్గా రాలేదని ఒక రేస్కి చనిపోయాడు. నేను బీటెక్ వచ్చినప్పుడు ఒకళ్ళు లవ్ ఫెయిల్ అయిందని చెప్పి చేతులు కోసేసుకుంటున్నారు. ఇవన్నీ ఇటుకన్నా పెద్దది ఇంకా లైఫ్ కదా, లైఫ్ని ఎంత గివప్ ఇచ్చేస్తున్నారనే ఆలోచన. సో సొసైటీ నుంచి చూసినవే నేను తీశానండి. సేమ్ లవ్ స్టోరీస్ కూడా అలాగే. ఒకళ్ళు బాగా పొజిటివ్ ఫీల్ అయిపోతుంటారు గర్ల్ ఫ్రెండ్తో, అదే పొజిటివ్నెస్ అని తీసాను. సో ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, ప్రయాణం తీసాము. సో ప్రేమ పెళ్లి కన్నా ఇంట్లో కుదిర్చిన వాళ్ళ సంబంధం ఎంత కరెక్ట్, పెళ్లి పుస్తకం తీసాం. ఇలాంటివన్నీ కూడా చుట్టూ ఉన్న సొసైటీలో సిట్యుయేషన్స్ ఏది కొత్తగా తీసుకు. ఈ 100 షార్ట్ ఫిలిమ్స్ నుంచి నెక్స్ట్ ఏదైనా సినిమా రాబోతుందా? అస్సలు లేదా? కొత్త కథలే. ఒక్కసారి ఒక కథ తీసారంటే మళ్ళీ ఇంకోసారి ఆ కథ మీద వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకో నాకేంటంటే కొత్త కథ మీద చేయాలి. ఎందుకంటే మన లైఫ్ స్పాన్ చాలా చిన్నది కదా. ఈ స్పాన్లో మనం వీలైన కథలు చెప్పాలి, మంచి కథలు చెప్పడానికి ప్రయత్నం. ఆ కథలు చెప్పాలి ఖచ్చితంగా. ఏ కథ చెప్పినా మాత్రం అందులో ఇంటర్నల్గా ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా. నాకు ఇవ్వటం ఇష్టం, చెప్పటం. ఎందుకంటే నేను చెప్పాను కదండి, పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి, అది మంచి థాట్ ప్రాసెస్ అయి ఉండాలి. నిద్రపోతున్న మానవత్వాన్ని టచ్ చేసి అంటే వాళ్ళకి ఎదుగుతున్న మనం సొసైటీలో ఇలా ఉంటే మంచి అని, అంటే మంచికి చెడుకి వ్యత్యాసం తెలియాలి కదండి. అది చెప్పాలనే ప్రయత్నం. అది ఎలాంటి సినిమా, థ్రిల్లర్లో అయినా సరే ఇంటర్నల్లీ ఆ పాయింట్ ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా చెప్తాను. అన్న ఇంకోటి, మీరు గోదావరి గట్టు పైన స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత నెక్స్ట్ క్యాస్టింగ్ ప్రీ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చినాయి? అంటే క్యాస్టింగ్ జగపతి బాబు గారిని తీసుకున్న తర్వాత కావచ్చు, లైలా గారిని తీసుకున్న కావచ్చు, వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయా? మీరు స్క్రీన్ మీద చూసిన ప్రతిదీ పేపర్ మీద ఉన్నది, ఏది కొత్తగా వచ్చింది కాదు. ఏదైనా సరే మనం స్క్రిప్ట్ ఒక టైంకి లాక్ చేసి పెట్టిన దాన్నే తీసుకెళ్ళాలని నా ఆలోచన. ఇంప్రూవైజేషన్స్, డైలాగ్స్ వరకు ఓకే, ఒక ఎడిషనల్ డైలాగ్, ఒక వర్డ్స్ వరకు ఓకే, కానీ స్క్రిప్ట్ చేంజ్ అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. స్క్రిప్ట్ 100%. నేను 230 pages రాసా. ఇట్స్ 2.5 hours ఫిల్మ్, 230 pages స్క్రీన్ ప్లే రాశాను. స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఏదైనా సరే. లైలా గారు ఒప్పుకున్నా, జగపతి బాబు గారు ఒప్పుకున్నా, సుదర్శన్ గారు ఒప్పుకున్నా, అది స్క్రిప్ట్ చూసే. స్క్రిప్ట్ కరెక్ట్గా ఉంటేనే సినిమా బాగా వస్తుంది. స్క్రిప్ట్లో చేంజెస్ నేను చేయను. అందుకని నేను ఆ స్క్రిప్ట్ ఏది ఉందో అదే తీయాలి. అది తీయటానికి దానికి యాడ్ ఆన్స్, ఒక డైలాగ్ అవ్వచ్చు, ఒక మూమెంట్, ఒక షార్ట్ అవ్వ, అలాంటివి యాడ్ ఆన్ చేసేవాడిని. కానీ మిగిలిన మాత్రం ఎప్పుడు స్క్రిప్ట్ దాటి నేను ఎప్పుడు వెళ్ళను. ఒక నార్మల్గా, అంటే ఒక డైరెక్టర్ సుదర్శన్ గారిలా కాకుండా ఒక నార్మల్ పర్సన్లా సినిమా చూసిన తర్వాత అరే ఇందులో ఇది చేంజ్ చేస్తే బాగుండు అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? నాకేమనిపించింది అంటేనండి, సినిమా చూసాక మేబీ డైలాగ్స్ ఇంకా తగ్గించి చెప్తే బాగుంటుందేమో అనిపించింది. సో ఒక సీన్లో నేను ఎక్కువ డైలాగ్స్ పెడుతున్నాను అనిపించింది నాకు. అంటే ఆ మొత్తం సీన్కి ఒక 2 డైలాగ్స్ కరెక్ట్గా చెప్తే ఆ సీన్ మొత్తం ఎమోషన్ తాలూకా మొత్తం ఎమోషన్ని 2 డైలాగ్స్లో చెప్పగలిగితే సూపర్. నేను ఎక్కువ డైలాగులు చెప్తున్నాను నాకు అనిపించింది. త్రూఅవుట్ ఫిలిం నాకు అదే అనిపించింది. ఎక్కువ మాటలు చెప్తున్నాను, ఎక్కువ మాట్లాడుతున్నారు అనిపించింది. అది తగ్గించుకోవాలని అనిపించింది. సో అదొకటి నేను నేర్చుకున్నది. అండ్ హంబుల్గా ఉండాలని తెలుసుకున్నాను. సినిమా ఏదైనప్పటికీ కూడా హంబుల్గా ఉండాలని మాత్రం తెలుసుకున్నా. అది సినిమా చాలా బాడినా ఆడకపోయినా హంబుల్గా ఒకటి ఉండాలి మనం సినిమా ఇండస్ట్రీలో అనేది మాత్రం తెలుసుకున్నాను. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందా మీరు స్టోరీ రాస్తున్నప్పుడు?
అంటే నేను చెప్పే కథలు సొసైటీ నుంచి వచ్చే కథలే. సో సొసైటీకి రిలేటబుల్ కథలు. నేను ఎప్పుడు చెప్తాను కదండి, మన ఇళ్ళల్లో జరిగినట్టే ఉంటుంది. ఈ క్యారెక్టర్లు మీరు అందరూ రిలేట్ అవడానికి రీజన్ ఏంటంటే మన ఇళ్ళల్లో చూస్తాం ఇలాంటివి. సో అలాంటి కథలే, అలాంటి మనుషులే వీళ్ళు. కాకపోతే ఏంటంటే చెప్పాలనుకునేది నా ఐస్తో చెప్తా అనమాట, నా విజన్తో చెప్తా. సో వాళ్ళ పాయింట్ తీసుకుని నా పాయింట్ ఆఫ్ వ్యూలో కథని కొంచెం ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది కదా, నా టచ్, నా విజన్, ఆ విజన్తో చెప్తానండి. గోదావరి గట్టు పైన సినిమా సక్సెస్ తర్వాత నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది మిమ్మల్ని. లైక్ అన్న లైఫ్లో లవ్ స్టోరీ ఏంటి, అసలు ఉందా లేదా? లవ్ స్టోరీ ఉంది, బ్రేక్ కూడా అయిపోయింది. అయ్యో లవ్ స్టోరీ ఉంది, బ్రేక్ కూడా అయిపోయింది. బట్ మూవ్ అవ్వాలి కదా, సో అందులోంచి మంచి తీసుకోవడమే అంతే. అందులోంచి మంచి తీసుకోవడమే, ఆ మంచే సినిమాలో చెప్పడం. ఏదైనా సరే నాకు అది అలవాటు, అది నా నేచర్. ఏంటంటే సరే అందరూ లవ్ స్టోరీ అయిపోయాక బ్రేక్ అయ్యాక తిట్టుకుంటుంటాను, నేను ఎప్పుడూ తిట్టుకోలేదు. నిజానికి మీ ఇద్దరు ఎప్పుడు తిట్టుకోలేదు. ఇప్పటికీ కూడా ఏమీ అనుకోం మేము, ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఎందుకంటే మనం రిలేషన్లో ఉన్నప్పుడు హ్యాపీ టైమ్స్ చూడాలి, అది ది బెస్ట్ లైఫ్. సో అప్పుడు ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటే బ్రేక్ అయ్యాక తిట్టుకునే అర్హత మీకు ఉండదు. ఎందుకు తిట్టుకోవాలి? హ్యాపీ టైమ్స్ నువ్వు 1 year ఎంజాయ్ చేసి 1 year మనం హ్యాపీగా ఉండి బ్రేకప్ అయిన ఒక్క ఇన్సిడెంట్ గురించి ఎందుకు తిట్టుకుంటున్నాం? హ్యాపీ టైమ్స్ని చూద్దాం. దట్స్ హౌ మన మైండ్ అనేది కన్వర్ట్ చేసుకు. ఇట్స్ ఆల్ ఇన్ హియర్. ఎంత పాజిటివ్గా ఉంటే అంత బాగుంటుంది. సో అందుకని నేను కానీ తను కానీ మేము ఎప్పుడు కూడా అలా ఉండదు. అది ఈ ప్రభావం ఏమైనా గోదావరి గట్టు పైన ఉందా? 100%. అంతే, అదే కదా రాజు క్యారెక్టర్. తను బ్రేక్ చెప్పినప్పుడు కూడా తినే బాధపడతాడు, తినే బాధపడి మళ్ళీ చెప్తారు, చెప్పుకుని తను ఎప్పుడు అనరు మళ్ళీ తన తర్వాత. సో అది అంటే పాజిటివ్గా అలా ఉండాలండి. ఏదైనా సరే జీవితంలో అలా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. అది హ్యాపీ టైమ్స్ని గుర్తుపెట్టుకుందాం. గొడవలు ఏముంటాయి, ఒక 10% ఉంటాయి, 90% హ్యాపీ టైమ్స్ ఉంటాయి. ఆ హ్యాపీ టైమ్స్ని మనం గుర్తుపెట్టుకుంటే లైఫ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే రేపు అనే రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఈ రోజు అనేది మన చేతుల్లో ఉంది. అందుకనే ఈ రోజున ప్రజెంట్ అంటారు, గిఫ్ట్. ఇట్స్ అ గిఫ్ట్. ఆ గిఫ్ట్ని మనం ఎంజాయ్ చేద్దాం. కంగ్రాచులేషన్స్ అన్న వన్స్ అగైన్. అండ్ రాబోయే కాలంలో మంచి మంచి సినిమాలు తీయండి, ఇలాగే మమ్మల్ని అందరినీ చాలా హ్యాపీగా ఉంచండి, అందరినీ కలపండి, దేశాన్ని ప్రపంచాన్ని అన్నిటినీ అనుసంధానం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గోదావరి గట్టుపైన సినిమాకి అండ్ రాబోయే వాటికి ఆల్ ది బెస్ట్. సో ఇది గోదావరి గట్టుపైన డైరెక్టర్ సుభాష్ చంద్ర అన్న. మీరు కూడా ఖచ్చితంగా సినిమా చూడండి, ఇంకా థియేటర్స్లో ఉంది అండ్ అట్లాగే ప్రైమ్లో కూడా టాప్ 2లో ఉంది, ట్రెండింగ్లో. సో ఖచ్చితంగా మీరు సినిమాని చాలా అంటే క్లీన్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు ప్రతి సీన్లో అరే ఇది నా లైఫ్లో ఉంది కదా, లైక్ లేదంటే అరే ఇది మన పక్కింట్లో ఉంది కదా, అరే ఇది నా ఫ్రెండ్ లైఫ్లో ఉంది కదా అని ఖచ్చితంగా అనిపిస్తాయి. ఈవెన్ తెలంగాణ కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఖచ్చితంగా సినిమాని చూడండి. ప్రైమ్లో ఉంది, థియేటర్స్లో కూడా ఉంది, వీలైతే వెళ్ళండి, లేదంటే ప్రైమ్లో చూడండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.